హరే కృష్ణ. అందరికీ నమస్కారము. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ లక్ష్మీ మాతాజీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం మాతాజీ. ఉమ్, యా, తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాం, సరేనా? అందరూ మ్యూట్ చేసుకోండి. ఓకే మాతాజీ. ఓకే మా హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భగవద్గీతకి స్వాగతం, సుస్వాగతము. మనము పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మన క్లాస్ మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा రామ రామ హరే హరే. సో గత వారము మనము చక్కగా 16వ అధ్యాయము కంప్లీట్ చేసాం భగవద్గీతలో. సో ఇప్పుడు 17వ అధ్యాయంలోకి వస్తున్నాం మనము. ఆ, సో 17వ అధ్యాయం ఏంటో మనం చూద్దాము. ఆ, 16వ అధ్యాయం ఫినిష్ అప్ చేసాం. 17వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఏంటో చూద్దాం. సో ఆ, 17వ అధ్యాయంలో ఉన్నప్పుడు ప్రస్తుతం 17వ అధ్యాయంకి వచ్చాం మనము. సో ఈ అధ్యాయము పేరు ఏంటంటే సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగములు. శ్రద్ధాత్రయ విభాగములు అంటే శ్రద్ధ అంటే ఇది శ్రద్ధ అంటే ఏంటంటే నమ్మకము, మన నమ్మకము. త్రయ విభాగములు అంటే ఎలా ఉంటుందంటే ఎవరి నమ్మకాలైనా దేని పట్లైనా కూడా మూడు విధాలుగా ఉంటాయని చెప్పడమే ఇది సప్తదశ అధ్యాయం ఒక ముఖ్య లక్షణం అన్నమాట. సో దీంట్లో మనకి ఎక్కువ ఏంటంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణంలో గుణం గురించి అంటే దాని రకరకాల డివిజన్స్ దాంట్లో దాని గురించి చెప్తారు. అంటే ఆహారంలో ఏంటి, యజ్ఞాల్లో ఏంటి, మనం మాట్లాడే దాంట్లో ఏంటి, అంటే ఆ, ఈ మూడు గుణాలలో ఈ రకరకాల డివిజన్స్ ఉన్నాయన్నమాట. ఆహారంలో సత్వగుణం ఏంటి, రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి, యజ్ఞాల్లో రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి, అవన్నీ అలాగా. ఉమ్, అలాగే మనం చేసే ఆ, దానాల్లో రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి, తమో గుణ దానం ఏంటి, రజోగుణ దానం ఏంటి, సత్వగుణ దానం ఏంటి, అలా అన్నమాట. సో చూద్దాం ఏం చెప్పాడు. అర్జునుడు ఒక మంచి ప్రశ్న అడుగుతాడు అనమాట ఇక్కడ. ఏం అడుగుతున్నాడంటే కృష్ణుడిని, అర్జున ఉవాచ ఓకే. ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता तेषां निष्ठा तु का कृष्ण సత్వమహో రజస్తమః. అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటించకుండా తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించే వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? ఎంత గొప్ప ప్రశ్న అడిగాడు కదా. ఎందుకంటే ఇప్పుడు
మ్, ఇలాంటి కేటగిరీ వాళ్ళకి ఏంటంటే అర్జునుడి క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్గా వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ అంటే ఇక్కడ నమ్మకం, గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ అంటే నమ్మకం, శ్రద్ధ అంటే శ్రద్ధ అనే కాదు, నమ్మకం అన్నమాట. సో శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి. కానీ ఏంటంటే శాస్త్రపరంగా ఉండదు, అంటే శాస్త్రం చెప్పినట్టుగా శ్రద్ధ ఉండదు వాళ్ళకి. వాళ్ళు వాళ్ళ మానసిక కల్పనలను ఊహించుకుని వాళ్ళు దేన్నో దాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు శాస్త్రాల్లో భగవంతుడి గురించి చెప్తారు కదా. సో భగవంతుడి గురించి శాస్త్రాల్లో చెప్పినప్పుడు, ఆయన రూపం గురించి కూడా వర్ణించినప్పుడు, ఆ రూపాన్ని బట్టి యాక్చువల్గా శిల్పాలు చెక్కుతూ ఉంటారు, భగవంతుడి విగ్రహాలు అవన్నీ చెక్కుతూ ఉంటారు యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏంటంటే ఈ శాస్త్రాలన్నీ, అప్పుడు దానిలోకి నిజంగానే భగవంతుడు మనకి ఏదైనా టెంపుల్లో కానీ విగ్రహం మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు కానీ మామూలుగా దాన్ని ప్రతిష్ఠించడం ద్వారా దాంట్లో భగవంతుడిని ఆవాహన చేస్తాం మనం బేసికల్గా. ఎందుకంటే ఆ చెక్కే వాళ్ళందరూ కూడా శాస్త్రాల ప్రకారం చేస్తారు. కానీ ఏంటంటే కొంతమంది ఈ శాస్త్రాలన్నీ పక్కన పెట్టేస్తారనమాట. దేవుళ్ళని రకరకాలుగా వాళ్ళే ఊహించుకుంటారు. ఆ, ఆ, తర్వాత ఒక వ్యక్తి కొంతమంది ఏంటంటే ఏవేవో మాయలు చేసేవాళ్ళు, ఏవేవో సృష్టించేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా భగవంతులు అనుకునేవాళ్ళు. ఫలానా వ్యక్తి చాలా చాలా మాయలు చేస్తాడు, చాలా మిస్టిక్ పవర్స్ అని చూపిస్తూ ఉంటాడు. ఏదైనా సృష్టిస్తూ ఉంటారు. ఇలాగా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా. మన భారతదేశంలో కూడా చాలా మంది రకరకాలుగా గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతూ దేవుళ్ళుగా చలామణి అయ్యేవాళ్ళు చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు, రకరకాల మాయలు చేస్తూ ఉంటారు, ఏదో సృష్టిస్తూ ఉంటారు. అవి చూసి అందరూ కూడా వాళ్ళకి ఆకర్షితులైపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూజించి ఆ, వాళ్ళని ఇది చేసుకుని వాళ్ళే భగవంతుడు అనుకుని ఇలా చేసేవాళ్ళు ఉంటారు. లేదు అంటే ఒక రాయిని చూసేసి, ఆ రాయిని చూసి ఓ ఇదే భగవంతుడు అని ఒక రాయిని భగవంతుడు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒక చెట్టును కూడా భగవంతుడు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అది ఒక రకమైన నమ్మకం. కానీ దాని శాస్త్రపరంగా అసలు ఎటువంటి ఆధారం ఉందా అంటే ఏమీ లేదు శాస్త్రపరంగా ఆధారము. అంటే అటువంటి శ్రద్ధ, అటువంటి నమ్మకం అసలు దేనికి సంబంధించింది, ఏ గుణానికి సంబంధించింది? అది సత్వగుణానికి సంబంధించిందా, రజోగుణానికి సంబంధించిందా, లేకపోతే తమో గుణానికి సంబంధించిందా అని ఆ, అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిని మనం జనరల్గా కనుక మన మన చుట్టుపక్కల వాళ్ళని మామూలుగా చూస్తే, మన ఫ్యామిలీస్లో కానీ ఎక్కడైనా చూస్తే ఎటువంటి నమ్మకాలు ఉంటాయంటే అది శాస్త్రపరంగా ఉండే నమ్మకాలన్నీ కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక పెన్ ఉంటుంది సపోజ్. ఒక అబ్బాయి ఒక పెన్తో ఆ పెన్తో ఎగ్జామ్ రాస్తే ఒక 90% మార్క్స్ వచ్చాయి. అతను ఏమనుకుంటాడంటే ఈ పెన్నే నాకు దైవం, ఆ, దీంతో రాస్తే నాకు ఇలా వచ్చింది కాబట్టి ఇదే నా దైవం అంటాడు. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ పెన్తోనే రాయాలనుకుంటాడు. సో ఇటువంటి వాటికన్నిటికీ కూడా శాస్త్రపరంగా ఎటువంటి ఆధారాలు ఏమీ లేవన్నమాట. ఉం? ఇంకొకళ్ళు ఏంటి, ఈ షర్ట్ వేసుకుంటే ఒక షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఓ ఈ షర్టే చేసింది ఇదంతా ఈ షర్టే చేసింది ఇదంతా అనుకుంటారు. ఎక్కడ అక్కడ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే షర్ట్కి శాస్త్రానికి ఏంటి సంబంధం? అసలు మనం ఏదన్నా మన జీవితంలో మనం అన్వయించుకోవాలి అనేది శాస్త్రపరంగా వెళ్ళాలని ఇంతకు ముందు చాప్టర్లో కూడా భగవంతుడు చెప్పాడు. మనకి 16వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకాల్లో మనం కనుక చూసుకుంటే భగవంతుడు ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. లాస్ట్ 2 శ్లోకాల్లో విధులను త్యజించి ఇష్టానుసారముగా వర్తించేవాడు పరిపూర్ణత్వమును కానీ సుఖాన్ని కానీ పరమగతిని కానీ పొందజాలడు అని క్లియర్గా మనం లాస్ట్ వీకే చర్చించాం దీన్ని. చెప్పాడు భగవంతుడు. అదే కాకుండా ఇంకా ఏం చెప్పాడు దాంట్లో? అందుకే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యం అంటే ఏంటి, అకార్యం అంటే ఏంటో అవగాహన చేసుకోవాలి. మనంతటా మనము ఏది కరెక్టు ఏది రైటు, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మనకు అంత జ్ఞానం అనేది లేదు. సో భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రాలు అయితే ఉన్నాయో దాని ద్వారా మనం మంచి ఏంటో చెడు ఏంటో చేయదగినటువంటి కార్యం ఏంటో చేయకూడని కార్యం ఏంటో అన్నీ తెలుసుకుని ఆ విధంగా కర్మ అన్ని నియమ నిబంధనలు తెలుసుకుని కర్మ చేస్తే అతడు క్రమంగా ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడతాడు అని చక్కటి ఆ, సూచనలు భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ భగవద్గీత అనే గ్రంథం ద్వారా కదా. ఇప్పుడు అర్జునుడు ఏం అడుగుతున్నాడంటే, సరే స్వామి నువ్వు చెప్పావు ఓకేనా, శాస్త్రపరంగా వెళ్ళాలి, అప్పుడే మనం ఆధ్యాత్మిక పురోగతి సాగిస్తాము, అనుకున్నది పరమగతిని పొందుతామని చెప్పావయ్యా. కానీ అలా కాకుండా శాస్త్ర గ్రంథముల నియమాల్ని పాటించకుండా కేవలం వాళ్ళ మానసిక కల్పనల్ని అనుసరించి శ్రద్ధతో, కానీ నమ్మకం ఉంటుంది కానీ ఏదో పిచ్చి దాని మీద ఉంటుంది, శాస్త్రపరంగా ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళు ఉమ్, ఆ, ఎలా ఎటువంటి గుణంలో ఉన్నట్టు లెక్క చెప్పవా నాకు అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఒకటి కూడా ఉంది స్టోరీ, నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు జడభరత్ ఉన్నాడు, భరతముని జడభరత్ అవుతాడు తర్వాత. ఆ జడభరతుడు ఏంటంటే పాపం ఎప్పుడు కూడా చాలా హంబుల్గా, చాలా వినయంగా, చాలా నెమ్మదిగా ఉంటూ ఉంటాడు అనమాట ఆయన.
అయితే ఒకసారి ఆయన ఎవరిని కూడా ప్రతిఘటించడం అవన్నీ చేయడనమాట. ఒకసారి ఇలాగే ఏంటంటే కాళికాదేవికి బలి ఇవ్వాలని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళిపోతారు. చక్కగా దొరికాడు కదా ఇతను, ఎందుకంటే ఎవరికో కొడుకు కావాలన్నమాట. కొడుకు పుట్టడానికి కాళికాదేవికి నరబలి చేయాలని చెప్పేసి అతన్ని తీసుకుని జడభరతుడుని గొప్ప ఎలివేటెడ్ పర్సనాలిటీ, యాక్చువల్గా చాలా గొప్ప భక్తుడు యాక్చువల్గా. సో ఆయన తీసుకెళ్ళిపోయి కాళికాదేవి ముందు బలి ఇవ్వాలని చెప్పేసి అతన్ని ఇలా పడుకోబెడితే ఇంకా ఆ ఆ వేటు ఇలా వేయడానికి ఇలా రెడీగా ఉన్నప్పుడు సడన్ గా ఆ కాళికాదేవి విగ్రహం బద్దలైపోయి దాని నుంచి కాళికాదేవి అమితమైనటువంటి ఆగ్రహంగా బయటకు వచ్చి అతన్ని రక్షించి ఎవరైతే వాళ్ళందరూ ఇతను చంపుదామని ప్రయత్నించారో వాళ్ళందరూ తలకాయలు పటా 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 కట్ చేసేసింది ఆవిడ. వాళ్ళ రక్తంతో అభిషేకం చేసుకుంది ఆవిడ. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొడుకు కోసము నరబలి చేయాలని ఏ శాస్త్రంలో చెప్పబడింది? ఎక్కడా చెప్పలేదు. మరి ఇవన్నీ కూడా ఇలా పాటించేవాళ్ళు కొంతమంది మామూలుగా కాళికాదేవికి వేరే దేవుళ్ళకి గ్రామాల్లో వాటిలో కూడా మేకని బలి ఇవ్వడం, అది బలి ఇవ్వడం అవి కూడా చేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే శాస్త్రాలు ఎక్కడ కూడా అలా చెప్పి ఉండలేదు. సో అందుకని అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. ఒకవేళ ఇలా శాస్త్ర నియమాలు పాటించకుండా ఎవరింతటి వాళ్ళు ఏదైనా మానసిక కల్పన చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఊహాగానాలు చేసుకుంటూ అలాగా వాళ్ళ ఒక నమ్మకాన్ని పెంచుకుని అనవసరంగా ఆ, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిజం చెప్పాలంటే ఆ, ఏంటి ఆ, ఏ విధంగా వాళ్ళ ఏ ఏ గుణంలో ఉంటారు అని క్వశ్చన్. ఏ గుణం, రాజసిక వాళ్ళ గుణంలో ఉన్న వాళ్ళ, తామసిక గుణంలో ఉన్న వాళ్ళ, లేకపోతే సాత్విక గుణంలో ఉన్న వాళ్ళ అని దీని ఇదనమాట. లాస్ట్ టైం ఎవరు చివరికి చదివారు, ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ టైం చిట్టు చివరికి రత్నమాల మాతాజీ చదివింది కదా, సో మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్దాం మనము. ధనలక్ష్మి మాతాజీ, ధనలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? యా యా. ఓకే, మీరు ఆ, ఇది చదివి ఆ, చదవండి మాతాజీ, ఈ ఫస్ట్ శ్లోకం మీరు చదవండి. ఓకే అన్నమాట. హరే కృష్ణ. ఏ శాస్త్ర విధి మృత్యుంజయ భజంతే శ్రద్ధయా నిత్యః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమహో రజస్తమః. అనువాదం. అర్జునుడు ప్రశ్నించాను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలననుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రజకుల లేక తమసుల? ఉమ్, భాష్యము. ఏదియో ఒక ప్రత్యేక పూజ విధానమునందు శ్రద్ధ కలిగిన వ్యక్తి క్రమముగా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడి శాంతి సౌభాగ్యములతో కూడిన అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందగలడని భగవద్గీత యందలి చతుర్థ చతుర్థ అధ్యాయపు 39వ శ్లోకమున చెప్పబడినది. శాస్త్రీయములు ననుసరింపని వాడు అసురుడనియు, శాస్త్ర నియమములను శ్రద్ధతో పాటించువారు దేవత లేక దైవీ స్వభావము గలవాడనియు గడిచిన షోడశాధ్యాయము నందు నిర్ణయింపబడినది. ఇప్పుడు శాస్త్రములందు పేర్కొనని నియమములను శ్రద్ధతో అనుసరించు వాని స్థితి ఏమిటి అని అర్జునుని ఈ సందేహమును శ్రీకృష్ణ భగవానుడు తీర్పవలెను. ఉమ్, ఎవరో ఒక మానవుని భగవానునిగా భావించి అతని యందు విశ్వాసముంచు వారు సత్య, రజో, తమో గుణములందు దేనితో పూజించవారవుదురు. జీవిత పరిపూర్వతపు స్థితిని అట్టి మానవులు పొందగలరా? ఉమ్, యథార్థ జ్ఞానస్థితిని పొంది తమకు తాము అత్యున్నత పరిపూర్ణ స్థితికి ఉద్ధరించుకొనుట వారికి సాధ్యమగున? ఈ విధముగా శాస్త్ర నియమములను అనుసరింపక దేని యందు శ్రద్ధను కలిగి ఉండి వివిధ దేవతలను, ఉపదేవతలను, మానవులను పూజించువారు వారి ప్రయత్నములందు విజయమును సాధింపగలుగుదురా? ఈ ప్రశ్నలన్నింటినీ అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అదే మనం ఇప్పుడు ఏదైతే చర్చించామో అదే చెప్పారు. ఇప్పుడు ఏంటి అర్జునుడి సందేహం ఏంటి, అసలు వాళ్ళు ఏ గుణంలో ఉన్నారు,
వాళ్ళు పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతారా? అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే శాస్త్రాలను అనుసరించకుండా ఏదో ఒక దేవుడిని వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకుని చేసుకుని ఆ, ఆ, ఏ- మానవుల్ని కూడా దేవతలను కూడా వాళ్ళని పూజిస్తూ దేవుళ్ళని పూజించకుండా లేదంటే ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తూ భగవంతుడిని పూజించకుండా దేవుళ్ళను దేవతలను ఉపదేవతలను అన్ని పూజించుకుంటూ విజయం సాధిస్తారా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ దీంట్లో మనం ఆల్రెడీ చర్చించిందే ఉంది భాష్యంలో. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. భగవంతుడు ఏం చెప్పాడో విందాం అప్పుడు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసి చైవ తామసి చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహధారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా ఉన్నది. ఈ విషయంని ఇప్పుడు వినడు. అంటే ఏం చెప్తున్నారు ఆయన? ఇది కొంచెం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం దేహం పొందాం కదా, ఈ దేహం పొందిన తర్వాత ఈ దేహం అనేది ఎలా పొందామంటే మనము ఇంతకుముందు జన్మల్లో మనము ఏవైతే సాత్విక, రాజసిక, తామసిక గుణాలలో కర్మలు చేశామో వాటికి అనుగుణంగా మనకి ఈ శరీరం ఇవ్వబడుతుంది. చూడండి, మనం భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు మనం మూడు గుణాల చేత ప్రభావితం అవుతూ ఉంటాం కదా. అలా మన పూర్వజన్మల్లో కూడా, ఇంతకుముందు జన్మల్లో కూడా మనం సత్వగుణంలో ఎటువంటి కార్యక్రమాలు చేశాము, రజోగుణానికి సంబంధించి కార్యక్రమాలు ఏమేం చేశాము, తమో గుణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏం చేశాము, దానిని బట్టి మనకి ఒక స్వభావం, ఒక శరీరం ఇచ్చి ఒక స్వభావం కూడా ఇవ్వబడుతుంది అనమాట. అది అటువంటిది. దాన్ని బట్టి మనకు వచ్చినటువంటి స్వభావం బట్టి మన నమ్మకం ఉంటుంది. ఆ ఆ ఆ నమ్మకము అనేది, ఆమ్, ఆ శ్రద్ధ అనేది సాత్వికము, రాజసము, తామసము అనే మూడు భాగాలుగా ఉంది. ఈ విషయాన్ని ఇప్పుడు విను అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని ఎలా మలచుకోవాలంటే, సరైన ఆధ్యాత్మిక ఆ, గురువుని శాస్త్రాలని అనుసరించి ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక అంటే ఇప్పుడు సరే, మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి సత్వరజస్తమో గుణాల కర్మల వల్ల మనకు వచ్చినటువంటి శరీరం ఓకే. ఇప్పుడు కూడా మన జీవితాన్ని మనం సక్రమంగా సరిదిద్దుకోలేకపోతే గనక, ఇప్పుడు కూడా కేవలం మన స్టైల్లో మనం అనుకున్న విధంగా మన స్వభావం ఇంతకు ముందు దాన్ని బట్టి వచ్చిన దాని ప్రకారం, పూర్వజన్మల వాసనలు బట్టి వచ్చినటువంటి స్వభావం ప్రకారం మనం మళ్ళీ అదే పని చేసుకుంటూ మళ్ళీ సత్వగుణంలో కొన్ని కార్యక్రమాలు, రజోగుణంలో కొన్ని, సమగుణంలో మళ్ళీ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనకి అటువంటి దేహాన్ని మళ్ళీ చక్కగా ప్రసాదిస్తాడు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము తెలివిగల వాళ్ళమైతే మన కర్మలని ఎలా మార్చుకోవాలంటే, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆదేశాలతోటి చక్కగా, అంటే ఒక శాస్త్రపరంగా మనం చేసే కర్మలని మంచి కర్మలుగా అంటే మోస్ట్లీ ఏంటంటే సత్వగుణంలో ఉండే కర్మలుగా తీర్చిదిద్దుకోవాలన్నమాట. ఉమ్, సో ఆ విధాన్ని మన స్వభావాన్ని, ఆ, గుణాలని మార్చుకోవాలి. సపోజ్ మనం తమో గుణంలో ఉంటే మనం ఏం చేయాలి? నెమ్మదిగా రజోగుణంలో ఉంటే సత్వగుణానికి. ఒకవేళ సత్వగుణంలోనే ఆల్రెడీ మనం ఉన్నామా, ఈ మూడు గుణాలని అధిగమించాలి. యాక్చువల్గా భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో అర్జునుడికి? నాయన త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్య భవార్జున అని చెప్పాడు ఆయన. వేదాల్లో నీకు వేదాల్లో నీకు మూడు గుణాల గురించి చెప్పారు. నువ్వు నువ్వు దాని బియాండ్ వెళ్ళాలయ్యా, దానికి అతీతంగా వెళ్ళాలని చెప్పాడు. సో దానికి అతీతంగా మనం ఎలాగూ లేము. కానీ మనకు ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ చాప్టర్ చదివిన తర్వాత, మనకి ఈ అధ్యాయం అయిన తర్వాత మనం ఏ గుణంలో ప్రవర్తిస్తున్నామో మన ప్రతి ఒక్కటి చెప్పారు కాబట్టి దీంట్లో, దాని నుంచి మనం ఎస్టిమేషన్ వేసుకొని మనం ఏ గుణంలో ఉన్నామో ఏ గుణానికి వెళ్ళాలి. కనీసం మినిమం ఏంటంటే సత్వగుణంలోకి రావాలి, తర్వాత శుద్ధ సత్వానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఉమ్. తర్వాత ఆ, మన మన గుణాలకు అనుగుణంగా మన శ్రద్ధ, మన వ్యక్తిత్వం అన్నీ ఉంటాయి. మన గుణాలకు శ్రద్ధ అంటే మన గుణాలకి మనకి ఎటువంటి గుణాలతో మనం ఇలాగా నిండి ఉన్నామో ఆ, దాన్ని బట్టే మనకి మన శ్రద్ధ, మన నమ్మకం కూడా ఉంటుంది. మన వ్యక్తిత్వం కూడా ఉంటాయి అన్నమాట. అందుకే మనం చేసే కర్మలు ఎప్పుడూ కూడా ఆ, మన మనం చేసే కర్మలు మనకున్న గుణాలకి తోటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. సత్వగుణంలో ఉండాలి. అందుకే మనం చేసే కర్మలన్నీ కూడా సత్వగుణంలో ఉండాలి. అతీతంగా ఉంటే కూడా ఇంకా మంచిది నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం అసలు భాషల్లో ఏం చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. కమలకుమారి మాతాజీ, మీరు ప్లీజ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహీనాం స స్వభావజ
సాత్వికి రాజసి చైవ తామసి చేతి తాం శృణు. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ, సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా నున్నది. ఈ విషయమును ఇప్పుడు వినుము. భాష్యము. శాస్త్రమునందరి నియమ నిబంధనలు నెరిగినను బద్ధకము లేదా సోమరితనము కారణంగా వారిని అనుసరింపని వారు భౌతిక ప్రకృతి గుణములకు అధీనులై యుందురు. సత్వ రజస్తమో గుణములకు సంబంధించిన తమ పూర్వకర్మలను అనుసరించి జీవులు ప్రత్యేక గుణ స్వభావమును పొందుదురు. వివిధ ప్రకృతి త్రిగుణములతో జీవునకు కలిగి ఈ సంపర్కము నిరంతరముగా కొనసాగుతూనే ఉన్నది. జీవుడు అట్టి భౌతిక ప్రకృతితో సంపర్కమును కలిగి ఉండుటచే వానితో తనకు గల గుణ సంబంధములను అనుసరించి వివిధములైన మనస్తత్వములను పొందుచుండును. కానీ అతడు ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని సాంగత్యమును పొంది అతనిచే విధింపబడిన శాస్త్ర నిబంధనలను అనుసరించువాడు ఈ గుణ స్వభావమును మార్చుకొనగలడు. అనగా మానవుడు క్రమముగా తమో గుణము నుండి సత్వగుణమునకు గాని రజోగుణము నుండి సత్వగుణమునకు గాని తన స్థితిని మార్చుకొనవచ్చును. సారాంశమేమనగా ఏదేని ఒక ప్రత్యేక గుణమునందలి గురుడి విశ్వాసము మానవుని పరిపూర్ణ స్థితికి ఉద్ధరింపబడుటకు తోడ్పడజాలదు. ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని సాంగత్యమును అతడు తప్పక ప్రతి విషయమును శ్రద్ధ మరియు బుద్ధితో పరిశీలింపవలను. ఆ విధముగా మానవుడు తన స్థితిని ఉన్నత ప్రకృతి గుణ స్వభావమునకు మార్చుకొనగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఆల్రెడీ చర్చించాం కదా. మనం ఏ గుణంలో ఉన్నామో కనిపెట్టుకోవాలంటే ఇప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ చర్చించాం, దీంట్లో అంతా కూడా చర్చించాం. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎలా మనకి గుణాలు వస్తున్నాయి, మన కర్మల్ని బట్టి వస్తున్నాయి. మనం ఏ గుణాలు ఎటువంటి కర్మలు చేసామో ప్రీవియస్ జన్మల్లో, ఇంతకుముందు జన్మలో, దాన్ని బట్టి మనకు ఒక స్వభావం, మన గుణాలు ఇవ్వబడతాయి. సో ఇలాగే కంటిన్యూ అయిపోతే అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్వగుణము, రజోగుణం, తమో గుణాల గురించి తెలుసుకొని సత్వగుణంలో మనం తమో గుణంలో ఉంటే రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళగలగాలి. అది అది వెళ్ళకపో అది అది మంచిగా శాస్త్రాలను ఆధారంగా చేసుకుని మన జీవితాన్ని కనుక దానికి అనుకూలంగా చేసుకోగలిగితే, దానికి అనుగుణంగా శాస్త్రాలకి ఆధ్యాత్మిక ఆచార్యునికి గనక అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకోగలిగితే కనుక తప్పకుండా మనం విజయం సాధిస్తాము. ఈ గుణాల్లోనే ఉండిపోకుండా మనం ఫస్ట్ సత్వగుణానికి వచ్చి సత్వగుణం నుంచి ఇంకా శుద్ధ సత్వానికి వెళ్తాం అనమాట. దాన్ని వాసుదేవ స్థితి అంటారనమాట. అది మన గోల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు భగవంతుడు చూద్దాం. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. ఓ భరతవంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణముల యందలి తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైనటువంటి శ్రద్ధను కూడి ఉన్నాడని చెప్పబడును. హ్మ్. అంటే తను ఈ 3 ప్రకృతి గుణాల్లో తన స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి అతనికి శ్రద్ధ అనేది కూడా, నమ్మకం అనేది కూడా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. చాలా ఇంపార్టెంట్ చూడండి. అంటే మంచి గుణంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి ఇంపార్టెంట్. మన నమ్మకం కూడా దాన్ని బట్టే వస్తుందిట, మన మన పూజ కూడా దాన్ని బట్టి జరుగుతుందిట. చూద్దాం ఇప్పుడు దీనికి. ఆ, కుమారి మాతాజీ వచ్చారా? కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక నిమిషం, ఇది చాలా పెద్దగా ఉంది. మీరు లక్ష్మీ మాతాజీ ఇద్దరు చదువుతారు కానీ ఒక పారాగ్రాఫ్ మొత్తం చదువుతారు కానీ మీరు, సరేనా? చదవండి. ఓకే. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషోయో యశ్రద్ధః న ఏవ సః. అనువాదము. ఓ భర్తవంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణములయందలి తన స్థితిని అనుసరించి సంబంధితమైన శ్రద్ధను కూడి ఉన్నాడని చెప్పబడును. భాష్యం. మానవుడు ఎటువంటి వాడైనను అతడు ఒక ప్రత్యేక శ్రద్ధను తప్పక కలిగి ఉండును. కానీ అతని శ్రద్ధ అతని గుణ స్వభావమును అనుసరించి సాత్వికము, రాజసికము లేదా తామసికముగా భావింపబడును. ఈ విధముగా తన ప్రత్యేక శ్రద్ధను అనుసరించి అతడు కొందరు వ్యక్తులతో సాంగత్యం చేయబడును. ఆ విధముగా తన ప్రత్యేక శ్రద్ధను అనుసరించి అతడు కొందరు వ్యక్తులతో సాంగత్యం చేయుచుండును. కానీ యథార్థ విషయం ఏమనగా పంచదశాధ్యాయపు సప్తమ శ్లోకమున చెప్పబడినట్లు ప్రతి జీవి శ్రీకృష్ణ భగవానుని అంశభాగమే కనుక సహజముగానే మానవుడు అన్ని భౌతిక ప్రకృతి గుణములకు అతీతుడై ఉండును. కానీ అతడు
దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునితో తనకు గల సంబంధమును విస్మరించి బద్ధ జీవితము భౌతిక ప్రకృతి సంపర్కమును పొందినప్పుడు అతడు భిన్న భౌతిక ప్రకృతి త్రిగుణములతోడి సాంగత్యమును అనుసరించి తన బద్ధ స్థితిని కల్పించుకొనుచున్నాడు. అట్టి బంధములకు ఫలితముగా కలిగడి కృత్రిమ శ్రద్ధ మరియు జీవిత స్థితులనవి భౌతికములు మాత్రమే. జీవుడు వివిధ స్వభావములచే లేదా జీవిత విధానములచే నడవబడినప్పటికీ వాస్తవమునకు అతడును తొలుత నిర్జునుడే నిర్గుణుడు నిర్గుణుడు ఓకే మాతాజీ. నిర్గుణుడే లేక గుణాతీతుడే కనుకనే దేవాది దేవునితో తనకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనుటకై ప్రతి ఒక్కరూ తాము పొందిన భౌతిక ప్రకృతి కాలుష్యముల నుండి పవిత్రులు కావలెను. అది ఏ కృష్ణ చైతన్యము భగవానుని తిరిగి పొందుటకు గల ఏకైక మార్గము. మానవుడు కృష్ణ చైతన్యమునందు నెలకొనుచో పరిపూర్ణ స్థితికి ఉద్ధరింపగల మార్గము నిశ్చయమగును. ఈ ఆత్మానుభూతి మార్గమును అవలంబించినచో అతడు తప్పక ప్రకృతి గుణముల ప్రభావమునకు ఆధీనుడు కాక తప్పదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎంత బాగా చెప్పారంటే శ్రీల ప్రభుపాదుల వారు. అసలు నిజంగా మానవుడు క్లియర్గా అర్థం చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటాడు, అంటే ఏదో ఒక నమ్మకం కలిగి ఉంటాడు. శ్రద్ధ అంటే నమ్మకం అని ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక ప్రత్యేక శ్రద్ధని కలిగి ఉంటాడు. ఆ శ్రద్ధ ఎలా వస్తుంది? అతని గుణ స్వభావాల్ని బట్టి సాత్వికము, రాజసికము లేక తామసికంలో మూడు కేటగిరీస్లో ఉంటుందన్నమాట. అది సాత్వికమైన అవ్వచ్చు ఆ నమ్మకము, రాజసికమైన అవ్వచ్చు, తామసికమైన అవ్వచ్చు. ఆ విధముగా ప్రత్యేక శ్రద్ధని వాళ్ళ శ్రద్ధలను అనుసరించి వాళ్ళ నమ్మకాలని బట్టి అనుసరించి వాళ్ళు కొంతమంది వ్యక్తులతో సాంగత్యం చేస్తూ ఉంటారు. అవి తర్వాత కానీ యథార్థం ఏంటంటే ప్రతి జీవుడు కూడా ఇప్పుడు మన అందరం కూడా భగవంతుడి అంశ కదా, భగవంతుడి అంశలో కాబట్టి మనం యాక్చువల్గా మన అసలైన ఆధ్యాత్మిక స్వరూపం ఏంటంటే మనం 3 గుణాలకి అతీతులం. నిజం చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ ట్రై చేయాల్సి వస్తుంది, మళ్ళీ 3 గుణాలకి అతీతులుగా వెళ్ళడానికి. ఒక మామూలుగా మనం ఆత్మ ఆధ్యాత్మిక స్వరూపం కాబట్టి అది ఆల్రెడీ 3 గుణాలకి కూడా ఎప్పుడు కూడా అతీతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందయ్యా మనకి అంటే మనము దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి తోటి మన సంబంధాన్ని మనం మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచంలో బద్దులమయ్యి ఈ 3 గుణాల చేతిలో తోలుబొమ్మల్లా ఆడించబడుతున్నాం అనమాట. వీటితో మనం సంపర్కం చెంది ఈ 3 గుణాలతోటి మన బద్ధ జీవితాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇటువంటి బద్ధ జీవితం మనం గడుపుతున్నప్పుడు మనకి మన శ్రద్ధ, అంటే ఏదైతే శ్రద్ధ గురించి మాట్లాడుతుంది ఈ చాప్టర్ అంతా, ఈ అధ్యాయం అంతా, మన నమ్మకం కూడా ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక గుణాలతోటి మనం సంపర్కం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మన శ్రద్ధ కూడా కృత్రిమం అయిపోయింది అనమాట. అది నిజమైనటువంటి శ్రద్ధ కాదు భగవంతుడి పట్ల, అది కృత్రిమం అయిపోయి ఏమో జరుగుతోంది మరి మన కృత్రిమంగా ఉండి అనేక రకమైనటువంటి కృత్రిమమైన భౌతిక పరిస్థితులను మనకి కల్పిస్తుంది అనమాట శ్రద్ధ. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మనము? వాస్తవానికి ఏంటంటే మనము నిర్గుణలమే, భగవంతుడు నిర్గుణుడు అంటే ఏంటంటే గుణాలు లేనివాడని కాదు, అద్భుతమైన గుణాలు ఉన్నా కూడా ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతీతుడు. అలాగే భగవంతుడి యొక్క అంశగా మనము కూడా ఏంటంటే ఈ గుణాలకు అతీతులమే అనమాట అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం దాన్ని మర్చిపోయి మనం ఇప్పుడు గుణాలకు బద్దులే ఉన్నాము ఈ భౌతిక ప్రపంచంలో. కాబట్టి దాని నుంచి బయటికి వచ్చి మళ్ళీ మన పూర్వపు ఆధ్యాత్మిక స్వరూపాన్ని మనం తిరిగి గనక భగవంతుడితో మన యొక్క రిలేషన్షిప్ని, మన సంబంధాన్ని పునరుద్ధరించుకోగలిగితే గనక మనం చక్కగా ఈ భౌతిక కాలుష్యాన్ని నుంచి బయటపడిపోయి పవిత్రమైపోయి మనము 3 గుణాలకి కూడా అతిథులుగా అయిపోతాం. ఎందుకంటే 3 గుణాలకి అతిథులుగా ఎందుకు? మన సత్వగుణంలోనే ఉండి శరీరం వదిలిపెడితే మనం దేవతల లోకాలకు వెళ్తాం, మన రజోగుణంలో ఉండి శరీరం వదిలిపెడితే మనం మానవులుగా పుడతాం, మళ్ళీ మనం తమో గుణంలో ఉండి శరీరం వదిలిపెడితే జంతుజాలంలో పుడతాం మళ్ళీ. అందుకనే ఏంటంటే మనకు వచ్చినటువంటి ఈ మానవ జన్మను సక్రమంగా మనం వినియోగించుకుని ఈ 3 గుణాలపైకి వెళ్ళాలి మనం. మళ్ళీ ఇదివరకటి మన పూర్వపు ఆధ్యాత్మిక రూపాన్ని సంతరించుకోవాలి, భగవంతుడితో మనకి పోయినటువంటి ఒక సంబంధాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఒక చక్కగా ప్రయత్నం చేయాలన్నమాట. సో అది చెప్తున్నారు. లక్ష్మీ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. మీరు ఒకసారి శ్లోకం అనువాదం జరిగి ఈ భాష్యం చివరి పారాగ్రాఫ్ చదవండి. అలాగే మాతాజీ. సత్వనురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషోయో యశ్రద్ధ స ఏవ సా. అనువాదము. ఓ భరతవంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణముల యందలి తన స్థితిని అనుసరించి సంబంధితమైన శ్రద్ధను కూడి ఉన్నాడని చెప్పబడును. ఈ శ్లోకమునందు శ్రద్ధ అను పదము ఎంతో ప్రధానమైనది. అట్టి శ్రద్ధ మొట్టమొదట సత్వగుణము నుండియే ఏర్పడును. మానవుని అట్టి శ్రద్ధ ఎనున్నది ఏదైనా ఒక దేవత యందు కాని ఉండవచ్చును. కానీ అతని దృఢమైన శ్రద్ధ భౌతిక సత్వగుణ కార్యముల ఫలితమని భావింపవచ్చును. కానీ భౌతిక బద్ధ జీవితమునందు ఏ కార్యములను పూర్తిగా పవిత్రములు కావు. అవి ఇతర గుణములతో మిశ్రతములై ఉండును. కావున అవి శుద్ధ సత్వగుణ కర్మములుగా కూడా భావింపబడవు. శుద్ధ సత్వము భౌతిక గుణాతీతమైనట్టిది. శుద్ధ సత్వమునందే మానవుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిజతత్వమును ఎరుగగలడు. మానవుని శ్రద్ధ శుద్ధ సత్వమునందు పూర్తిగా స్థితిని కలిగి ఉండనంత వరకు అది భౌతిక ప్రకృతి గుణములచే ప్రభావితమగుచునే ఉండును. కలుషితములైన భౌతిక ప్రకృతి గుణములు హృదయమునకు వ్యాపించి ఉండుటచే భౌతిక గుణ సంపర్కమునందు హృదయ స్థితిని అనుసరించి ఎవరి శ్రద్ధ అయినను ప్రతిష్టతమగుచుండును. అతని హృదయము సత్వగుణమునందు స్థితిని పొంది ఉన్నచో అతని శ్రద్ధ కూడా సత్వగుణమునందు ప్రతిష్టతమై ఉన్నట్లు అవగతమగును. అట్లే అతని హృదయము రజోగుణమునందు స్థితిని పొంది ఉన్నచో అతని శ్రద్ధ కూడా రజోగుణమునందు ప్రతిష్టతమగును. ఒకవేళ అతని హృదయము తమోగుణమునందు స్థితిమైనచో అతని శ్రద్ధ కూడా తమోగుణమునందు ప్రతిష్టతమై కలుషితమగును. ఈ విధముగా ప్రపంచమునందు వివిధములైన శ్రద్ధలు మనకు గోచరించును. అట్టి వివిధములైన ఈ శ్రద్ధల కారణముననే వివిధ మతము లేర్పడుచున్నవి. కానీ యథార్థమైన ధర్మమునకు సంబంధించిన శ్రద్ధ సదా శుద్ధతత్వమునందే ప్రతిష్ఠితమై ఉండును. కానీ వివిధ గుణములచే కలుషితమగుట చేతనే మనకు వివిధ రకాల మత ధర్మములు నియమములు గోచరించుచున్నవి. ఈ విధముగా వివిధములైన శ్రద్ధలను అనుసరించి వివిధ రకములైన పూజా విధానములు ఏర్పడుచున్నవి. జై హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత బాగా చెప్పారంటే, నిజంగా ఎంత అర్థం చేసుకోవాలంటే మనం నిజంగా దీంట్లో చాలా చక్కగా వివరిస్తున్నారు. అసలు శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా, ఆయన కనుక వివరించకపోయి ఉంటే మనకు అర్థమయ్యేదే కాదు. నిజంగా ఉట్టి శ్లోకము అనువాదం చదివితే అవ్వదు, భాష్యం చదివితేనే మనకి ఎప్పుడు అర్థమవుతుంది. దీంట్లో శ్రద్ధ అనే పదం చాలా ఇంపార్టెంట్, నమ్మకం అని చెప్పాను కదా. ఈ శ్రద్ధ అనే ఫస్ట్ అసలు ఎలా వస్తుంది? ఫస్ట్ సత్వగుణం నుంచే వస్తుంది అది. అయితే మానవుడు అట్టి శ్రద్ధ అనేది ఏదైనా ఒక మనకి ఎవరికైనా మామూలుగా ఏదో ఒక రూపంలో ఒక దేవుళ్ళ మీద దేవత మీద ఏదో ఒక నమ్మకం ఉంటుంది. కానీ అతని దృఢమైనటువంటి శ్రద్ధ భౌతిక సత్వగుణ కార్యముల ఫలితమని భావించరు. ఇప్పుడు దేని పట్లైనా ఒక దేవతల పట్ల కానీ ఏదైనా ఒక శ్రద్ధ చాలా మనకి నమ్మకం బాగా కలిగిందంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ భౌతిక సత్వగుణ కార్యక్రమాల ఫలితం. అంటే భౌతిక మనము ఇంతకు ముందు చేసుకున్న సత్వగుణ కార్యములు అయి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఆ సత్వగుణ కార్యాలు ఏవైతే ఉన్నాయో దాని పట్లే ఒక నమ్మకం అనేది మనకు వస్తుందిట. ఎవరైనా ఒక తమ గుణంలో ఉంటే వాళ్ళకి రాదు శ్రద్ధ, ఫస్ట్ సత్వగుణంలో ఉంటేనే శ్రద్ధ వస్తుంది. అయితే సత్వగుణం అనేది సత్వగుణంలో ఉన్నా కూడా భౌతిక సత్వగుణం కాబట్టి మన బద్ధ జీవితంలో కూడా ఇవన్నీ కూడా కంప్లీట్గా పవిత్రాలు కావు. అంటే మన సత్వగుణంలో ఉన్నాము, మనకు ఒక నమ్మకం ఏదో ఒక దేవత పట్ల ఏర్పడింది, మనం చేస్తున్నాము అంటే ఇంక సత్వగుణంలోనే ఉన్నట్ట
కాదు మళ్ళీ. ఎందుకంటే ఈ ఈ ఆ సత్వగుణం అనేది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం మనము మిక్స్డ్ గుణాలతో ఉంటాం. మిక్స్డ్ గుణాలు అంటే కలపోతగా ఉంటాయి అన్ని గుణాలు, ఒకటే గుణంలో ఉండము. ఇతర గుణాలతో మిశ్రితమైపోయి ఉంటుంది. ఇప్పుడు సత్వగుణం ఉంటే రజోగుణం దానిలో కలుస్తుంది, మిక్స్ అవుతుంది. ఒక్కొక్కసారి తమో గుణం కలుస్తుంది. అలా రజోగుణంలో ఉంటే ఒక్కోసారి తమో గుణంలో కలుస్తుంది. లేదంటే కొంచెం సత్వ కలుస్తుంది. తమో గుణంలో ఉంటే ఒక్కోసారి రజోగుణం కొంచెం కలుస్తుంది దాంట్లో. అలా ఏమవుతుందంటే ఆ, మిలితాలై ఉంటాయి కాబట్టి అవి శుద్ధ సత్వ గుణ కర్మలుగా భావించబడవు. శుద్ధ సత్వం అంటే ఏంటి? ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండడం అనమాట. సో అందుకని అవేమో అలాగా శుద్ధ కర్మలుగా భావించబడవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము. మన సత్వగుణంలో ఉన్నా కూడా వేరే గుణాలు మిక్స్ అవుతూ ఉంటాయి, కలపోత అయిపోతుంది, అన్నీ కలిసిపోతాయి. కంబైన్డ్ కాంబినేషన్ అనమాట. అన్నీ కూడా ఒక్కొక్కసారి అదే ఆ గుణం కలుస్తుంది, ఒక్కొక్కసారి ఈ గుణం. మన్ని మిగతా గుణాలన్నీ కూడా పూర్తిగా మన సత్వగుణంలో ఉండడానికి అంగీకరించావు అనమాట. ఏదో ఒక గుణం ఎప్పుడప్పుడు కలుస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ మనం చేసే కర్మలు కూడా వాటికి అనుగుణంగా, మనం ఏ గుణంలో ఉన్నామో వాటికి అనుగుణంగా మనం కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ గుణాలే సమంగా లేనప్పుడు మనం చేసే కర్మలు కూడా కరెక్ట్గా ఉండవు, పరిపూర్ణంగా ఉండవు, శుద్ధ సత్వంలో ఉండవు. శుద్ధ సత్వం నందే మానవుడు దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను నిజంగా తెలుసుకోగలుగుతాడు. అంటే ఇప్పుడు మనకి భగవంతుడు నిజంగా చెప్పాలంటే, మనకి అవగాహన అవ్వాలంటే, మనకి భగవంతుడు హృదయంలో ఆవిష్కరించాలంటే మనం ఈ శుద్ధ సత్వంలో ఉంటే గానీ జరిగే పని కాదు అది. ఉం? మానవుడి శ్రద్ధ శుద్ధ సత్వంలో కంప్లీట్గా వచ్చే వరకు అది భౌతిక ప్రకృతి గుణాల చేత కలుషితం అవుతూ ఉంటుంది. భౌతిక ప్రకృతిలో అర్థం చేసుకోండి, భౌతిక ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవి భౌతిక ప్రకృతికి సంబంధించినవి. కానీ భగవంతుడిని తెలుసుకోవాలంటే మనం ఈ మూడు గుణాలకి అతీతంగా వెళ్ళాలి. అంటే ఏంటది? శుద్ధ సత్వ అంటారు దాన్ని. ఆ శుద్ధ సత్వాకి వెళ్తేనే భగవంతుడు మనకు తెలుస్తాడు. ఆ శుద్ధ సత్వాకి వెళ్ళే వరకు కూడా ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి గుణాలచే మనం ప్రభావితం అవుతూనే ఉంటామని చెప్తున్నారనమాట. అయితే ఈ కలుషితమైనటువంటి భౌతిక ప్రకృతి గుణములకు హృదయంలో వ్యాపించి ఉండుచే భౌతిక గుణ సంపర్కములందు హృదయ స్థితిని అనుసరించి ఎవరి శ్రద్ధ అయినా ప్రతిష్టమవుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మన హృదయంలో, సపోజ్ మన హృదయంలో సత్వగుణం ఉంది. సో మనకి నమ్మకం కూడా సత్వగుణంలో ఉంటుందన్నమాట. అది అంతకంటే ఏం లేదు. ఆ, మన శ్రద్ధ కూడా సత్వగుణంలో ఉంటుంది. లేదా మన హృదయాన్ని బాగా రజోగుణం ఆక్యుపై చేసేసి ఉంటే, వ్యాపించి ఉంటే మన హృదయంలో మన శ్రద్ధ కూడా రజోగుణంలో ఉంటుంది. లేదు తమో గుణం మన హృదయాన్ని ఆక్రమించుకుంటే మన శ్రద్ధ కూడా దేని పట్లైనా కూడా తమో గుణంలో ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఆ, ఈ విధంగా ప్రపంచంలో రకరకాల శ్రద్ధలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఈ ఈ- ఈ వివిధ రకాలమైనటువంటి మతాలు ఏర్పడుతున్నాయి. వివిధ రకాలైనటువంటి ధర్మాలు ఉంటున్నాయి. అవన్నీ చెప్తున్నారనమాట. మనము బేసికల్గా దానికి కారణం ఏంటంటే వివిధ గుణాలచే మనం కలుషితం అవడం వల్ల మనకి రకరకాలుగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా రకరకాల శ్రద్ధల నుంచి రకరకాల పూజా విధానాలు వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాము. యజంతే సాత్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు ఉమ్, యక్ష రాక్షసులను, తమో గుణమునందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజిస్తారు. చూసారా, ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు మనకి. సత్వగుణంలో ఉన్న వాళ్ళే ఎవరిని పూజిస్తారు? దేవతలు. అంటే మనకి ఎంతమంది దేవతలు ఉన్నాడు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వాళ్ళలో ఏదో ఒక దేవుడిని ఎంచుకుని పూజిస్తూ ఉంటారు వాళ్ళు. రజోగుణంలో ఉన్న వాళ్ళు యక్షుల్ని, రాక్షసుల్ని పూజిస్తూ ఉంటారు. తమో గుణంలో ఉన్నవారు భూతాల్ని, ప్రేతాల్ని పూజిస్తూ ఉంటారంట. చూడండి. అలా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం ఎవరు చదవాలో. లక్ష్మీమాతాజీ అయిపోయారు కదా. నరసింహ ప్రభు. నేనుండాను మాతాజీ. సారీ సారీ, హరే మీరు కనిపించలే. అక్కడ పైకి వెళ్ళారు, మీరు కింద చూస్తున్నారు. మీరు అది ఆన్ చేసుకున్నారు కదా, అన్మ్యూట్ చేసుకున్నారు కదా, అప్పుడు పైకి వెళ్ళారనమాట నా లిస్ట్లో. అది నాకు కనిపించలేదు. యా మాతాజీ మీరు ఆ, చదవండి మాతాజీ మీరు. మరి ఎక్కువ ఏం లేదు, చదవచ్చు. చదవండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. లాస్ట్ యజంతే సాత్విక మాధవి దేవా. లాస్ట్ వీక్ రాలేదు. లాస్ట్ వీక్ రాలేదు. లాస్ట్ వీక్ రాలేదండి. మీరు వీడియో విన్నారా లేదా మరి లాస్ట్ వీక్? నేను హాఫ్ విన్నాను మాతాజీ, ఇంకా హాఫ్ ఉంది వినాలి మాతాజీ. వినండి వీడియో, మన వాళ్ళ కోసమే చేస్తున్నాం. ఎవరెవరో వింటున్నారు. మనం విన్నాను మాతాజీ, హాఫ్ విన్నాను, ఇంకా కొంచెం హాఫ్ ఉంది. కొంచెం ఇవే కొంచెం పనిగా ఉండి కుదరలేదు. సరే సరే సరే, ఎందుకంటే అది చాలా మంచి చాప్టర్ అయిపోయింది ఇంకా చివరికి, అందుకని వినండి. మళ్ళీ మిస్ అవ్వకూడదు కదా అని చెప్తున్నాను. సరేనా? ఓకే మాతాజీ. చదవండి.
యజంతే సాత్వికా దేవాన్యా అక్షర రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అనువాదము: సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమోగుణమునందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు. భాష్యం: ఈ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు వారి వారి బాహ్య కర్మలను అనుసరించి వివిధ రకాల పూజలను చేయువారిని గూర్చి వర్ణించుచున్నాడు. శాస్త్ర నిర్దేశములను అనుసరించి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడొక్కడే పూజనీయుడు. కానీ శాస్త్ర నియమములు నెరగని వారు లేదా దాని యందు శ్రద్ధ లేని వారు తమ భౌతిక గుణములను అనుసరించి వివిధ పూజ్య వస్తువులను పూజించుచుందురు. సత్వగుణమునందు నెలకొనిన వారు సాధారణముగా దేవతలను పూజింతురు. ఈ దేవతలలో బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మొన్నగు వారున్నారు. అట్టి దేవతలు అనేకులు గలరు. సత్వగుణమునందున్న వారు ప్రత్యేక ప్రయోజనములకై ప్రత్యేక దేవతను పూజింతురు. అట్లే రజోగుణమునందున్న వారు రాక్షసులను పూజింతురు. ఈ సందర్భమున 2వ ప్రపంచ యుద్ధ కాలమున కలకత్తా నగరం నందులి ఒక వ్యక్తి హిట్లర్ను పూజించిన సంగతిని మనం గుర్తు చేసుకొనవచ్చును. యుద్ధము వలన ఏర్పడిన వస్తు కొరత వల్ల నల్లబజారులో వ్యాపారం చేయటం ద్వారా విశేష ధనమును ఆర్జించుటే అతడు అట్లు చేయుటకు కారణం. అట్లే రజస్తమో గుణములతోనున్న వారు సాధారణంగా శక్తివంతుడైన ఒక మానవుని భగవానునిగా ఎన్నుకొందురు. వారెవరైనను భగవానుని రూపమును పూజించి సమాన ఫలితములు పొందవచ్చునని భావింతురు. రజోగుణమునందు ఉన్నవారు కృత్రిమముగా దేవతలను సృష్టించి పూజించుచుందురనియు, తమోగుణమునందున్న వారు భూత ప్రేతములను పూజింతురనియు ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. కొందరు జనులు మరణించిన వారి సమాధులను పూజింతురు. వ్యభిచారము కూడా తమోగుణ లక్షణముగా భావింపబడును. అట్లే భారతదేశం నందులి మారుమూల గ్రామాలలో భూత పిశాచములను పూజించు వారుందరు. భారతదేశం నందలి నిమ్మజాతి జనులు కొందరు కొన్ని మార్లు అడవికి వెళ్లి ఏ వృక్షము నందైనను పిశాచం ఉన్నదని తెలిసినచో ఆ వృక్షమును పూజించి బలులర్పించుటను మనము చూచుచుందము. ఈ విధమైన పూజలు నిజముగా భగవత్ పూజలు కాజాలవు. భగవత్ పూజ శుద్ధ సత్వమునందు ఆధ్యాత్మికంగా నెలకొనిన వారి కొరకై ఉద్దేశింపబడినది. శ్రీమద్ భాగవతమునందు ఇట్లు చెప్పబడినది: సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. మానవుడు శుద్ధ సత్వమునందు నెలకొనినప్పుడే వాసుదేవుణ్ణి పూజించును. సారాంశమేమనగా భౌతిక ప్రకృతి గుణముల నుండి పూర్తిగా శుద్ధులై ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన వారు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని పూజింపగలరు. హరే కృష్ణ మాతాజీ. ఇంకో చిన్న పారాగ్రాఫ్ ఉంది, చదివేయండి మాతాజీ. ఓకే మాతాజీ. నిరాకారవాదులు అదే కదా మాతాజీ. నిరాకారవాదులు సత్వగుణమునందున్నట్లుగా భావింపబడుదురు. వారు పంచోపాసకులు అనగా పంచ విధములైన దేవతలను పూజింతురు. అంతేకాకుండా వారు భౌతిక ప్రపంచమున విష్ణువును నిరాకారునిగా అంటే తాత్విక భావనలో అర్చింతురు. విష్ణువు దేవాది దేవుని విస్తరణము. కానీ నిరాకారవాదులు దేవాది దేవుని యందు విశ్వాసము లేని వారొకటచే చివరకు విష్ణు రూపము కూడా నిరాకార బ్రహ్మము యొక్క మరొక సాత్విక అంశయని భావింతురు. అట్లే వారు బ్రహ్మదేవుని రూపమును భౌతిక రజోగుణముతో కూడిన నిరాకార బ్రహ్మమని భావింతురు. ఈ విధముగా వారు కొన్ని మార్లు పూజార్హమగు పంచవిధ దేవతలను ఉపాసన చేసినను నిరాకార బ్రహ్మమే నిజమైన పరతత్వమని భావించుటచే చివరకు పూజనీయమైన దేవతారూపములన్నిటినీ అనగా పంచోపాసనను విడిచివేయుదురు. శుద్ధ సత్వ స్వభావము కలిగిన భక్తుల సాంగత్యము ద్వారా వివిధమైన భౌతిక గుణములను శుద్ధము చేసుకొనవచ్చునని సారాంశము. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా, ఎవరెవరు ఏ గుణాల్లో ఉంటే ఆ గుణాల ప్రకారం వాళ్ళు రకరకాల వాళ్ళని పూజిస్తారు. ఎవరైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వాసుదేవ స్థితి అంటే శుద్ధ సత్వ స్థితికి అంటే ఈ 3 గుణాల పైకి అతీతంగా వెళ్తారో వాళ్ళు మాత్రం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవంతుడిని పూజిస్తారు. శ్రీకృష్ణ భగవంతుడిని, దేవాది దేవుణ్ణి, భగవంతుడిని అందరూ పూజించలేరు. ఎవరైతే 3 గుణాలకి అతీతంగా వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే పూజించగలుగుతారనమాట. కానీ ఈ విధంగా శాస్త్ర నియమాలు తెలియని వాళ్ళు, సరిగా శ్రద్ధ లేని వాళ్ళు దాని పట్ల
భౌతిక గుణాల ప్రకారము వాళ్ళు ఏ గుణంలో ఉంటే అటువంటి నమ్మకాన్ని వాళ్ళు పెంచుకుని, అంటే సత్వగుణంలో ఉంటే సత్వగుణ ప్రకారము వాళ్ళు పూజిస్తారు, దేవతల్ని పూజిస్తారు. ఎవరంటే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళే కాకుండా ఇంకా గణేశుడు, ఇంకా వేరే అందరూ ఉంటారు. ఇంకా మొత్తం 33 కోట్ల మంది దేవతలు ఎవరో ఒకళ్ళని చూస్ చేసుకుని, ఎవరో ఒకళ్ళని ఊహించుకుని, ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని పూజించుకుంటారు. అటు అటు అటువంటి వాళ్ళు సత్వగుణంలో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పూజిస్తారు. నిజంగా ఏమి అన్కండిషనల్ అంటే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా భగవంతుడిని పూజించడం కాదు అక్కడ. ఏదో ఒక దేవుళ్ళని పూజించే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కావాలి వాళ్ళకి ఆ దేవతల దగ్గర నుంచి, అంటే ఫలాపేక్ష ఆశించి చేసే పూజ అన్నమాట అది. దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి కావాలి ఆ దేవుడి దగ్గర నుంచి. అలాగే ఏంటంటే రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా యక్షులను, రాక్షసుల్ని వాళ్ళని పూజిస్తుంటారు. తమో గుణంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చెప్పారు కదా మనకి, తమ భూత ప్రేతాలని వీళ్ళందరినీ పూజిస్తూ ఉంటారనేసి. ఆ, ఏంటంటే ఒకప్పుడు హిట్లర్ను కూడా పూజించారట కొంతమంది. అది ఇంకా హాస్యాస్పదం. ఎంతోమందిని చంపేశాడు అతను నిజం చెప్పాలంటే. అటువంటి వాళ్ళని కూడా పూజించారనమాట. ఒక శక్తివంతుడైనటువంటి మానవుడిని కూడా భగవంతుడిగా అనుకుని పూజించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో అలా అది ఎంత కరెక్ట్ కాదు అసలు. భగవంతుడు ఒకడే ఉంటాడు ఎప్పుడు కూడా. దేవతలు చాలా మంది ఉన్నారు, భగవంతుడు ఒకడే ఉన్నాడు. శ్రీకృష్ణ భగవంతుడు కానీ, విష్ణువు కానీ, నారాయణుడు ఒకడే. అంతే, ఆయన ఒకటే. మిగతా అందరూ దేవతలు అనమాట. సో కొంతమంది ఏంటంటే రజోగుణంలో ఉన్నప్పుడు కృత్రిమంగా దేవతల్ని కూడా సృష్టిస్తే పూజిస్తారట వాళ్ళు. అది కూడా చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. తమో గుణంలో ఉన్నవారు ఇంకా భూత ప్రేతాలని శ్మశానంలో కూర్చుని పూజిస్తూ ఉంటారు చూడండి. తమో గుణ శ్మశానంలో పెట్టుకుని అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. సో కొంతమంది జనులు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళలో చనిపోతే కనుక సమాధులు కట్టుకుంటే ఏంటో సమాధి దగ్గరికి వెళ్ళి పూజిస్తూ ఉంటారు, సమాధులకి పూజ చేస్తూ ఉంటారు ఏంటో. అది అది చాలా కామన్. చనిపోవడం అనేది ఆ ఆత్మ ఎప్పుడు కూడా వేరే శరీరంలోకి వెళ్తుంది. చనిపోవడం అనేది చనిపోవడం కాదు, ఓన్లీ దేహం మాత్రమే పోతుంది. కానీ అటువంటి సమాధులను కూడా పూజిస్తూ ఉంటారనమాట. అలాగే ఏంటంటే మనం చూస్తున్నాం మన విలేజెస్లో వాటిలో చాలా భూత ప్రేతాలని కూడా అందరూ పూజిస్తూ ఉంటారు. తాంత్రిక తాంత్రిక మంత్రాలతోటి వాటితోటి పూజిస్తూ ఉంటారనమాట. ఆ, కొంతమంది వృక్షాలని పూజిస్తారు. ఆ వృక్షం మీద దయ్యం ఉందంటే దయ్యాన్ని కూడా పూజించే వాళ్ళు ఉన్నారు కదా. ఆ, దానికోసం ఆ పూజలు చేసుకుంటూ బలులు కూడా చేస్తూ అలాన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడాను. కానీ ఏంటంటే నిజమైన భగవంతుడి పూజ అది కాదు. నిజమైన భగవంతుడి పూజ అంటే భాగవతంలో చెప్పబడిందని ఇప్పుడే మాధవి మధ్య చదివారు కదా. ఆ, మానవుడు శుద్ధ సత్వం నందు నెలకొన్నప్పుడు వాసుదేవుడిని పూజిస్తాడు. యాక్చువల్గా భగవంతుడైనటువంటి వాసుదేవుడిని పూజిస్తాడు అనమాట. సో అందుకని ఉమ్, ఎవరైతే ఈ భౌతిక గుణాల నుంచి పవిత్రమవుతారో వాళ్ళు మాత్రమే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ దేవుణ్ణి ఆ పూజించగలిగే అర్హతను పొందగలుగుతారు, పూజించగలుగుతారు. కొంతమంది ఇంకా నిరాకారవాదుల గురించి చెప్పారు ఇక్కడ. వాళ్ళు సత్వగుణంలో ఉన్నాం అనుకుంటారు. వాళ్ళు రకరకాల పంచవిధాలైన దేవతల్ని పూజిస్తూ ఉంటారనమాట. అంటే 5గురు ఉంటారు. పంచవిధాలు అంటే ఏంటంటే ఆ, గౌరీ ఒకటి, గణేష ఒకటి, తర్వాత బ్రహ్మ ఒక్కడు అనుకుంటే, విష్ణువు, ఇలా 5 ఉన్నారనమాట. సో ఈ 5 విధాల పంచదేవతలు పూజిస్తారనమాట. అంతే. వాళ్ళు విష్ణువు నిరాకారుడుగా అనుకుంటారు. నేను అంటే ఆకారం లేదు భగవంతుడికి అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆ, సో అదొకటి చెప్పారు ఇక్కడ. తర్వాత ఆ, అదే బ్రహ్మదేవుని రూపం కూడా భౌతిక రజోగుణంతో కూడిన నిరాకార బ్రహ్మని భావిస్తారు. బ్రహ్మదేవుడిని కూడా అలాగే అనుకుంటారట వాళ్ళు, నిరాకార స్వరూపం అని. ఆ, సో ఇంకేం చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే శుద్ధ సత్వ స్వభావం కలిగిన భక్తుల సాంగత్యం ద్వారా వివిధములైనటువంటి భౌతిక గుణములను శుద్ధము చేసుకోవచ్చునని సారాంశము. అంటే మనకి ఎప్పుడు కూడా అసలు ఇప్పుడు మనం గుణాలను బట్టి మనం ఎవరిని పూజించినా కూడా అదృష్టవశాత్తు మనకి ఎవరైనా కూడా మంచిగా భగవంతుడిని పూజించే వాళ్ళ సాంగత్యం కనుక దొరికితే, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని పూజించే సాంగత్యం దొరికితే కనుక మన అదృష్టవంతులం అనమాట. మనల్ని మనం శుద్ధం చేసుకోవచ్చు, ఈ భౌతిక గుణాల నుంచి బయటికి రావచ్చు, మనం కూడా శుద్ధసత్వానికి వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే శుద్ధసత్వంలో ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవంతుడిని పూజించగలుగుతారు. కాబట్టి మనకు కూడా అటువంటి అవకాశం వస్తే మనం అలాగా శుద్ధి చేసుకోవచ్చు, మన గుణాల నుంచి బయటపడచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 5, 6. ఓకే, ఒక్క నిమిషం. అశాస్త్రవిహితం ఘోరం తపంచేయే తపోజనాః దంభమహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామామచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శాస్త్రములందు చెప్పబడని తీవ్ర నిష్టలను గర్వముతోడను అహంకారముతోడను వర్ణించువారును కామ రాగాల్చే ప్రేరేపించబడిన
వారును, మూఢులు పంచభూతాత్మకమైనటువంటి దేహమును మరియు ఆ దేహం నందున్న పరమాత్మను కూడా కష్టపెట్టేవారు అసురులు అంటే రాక్షసులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రంలో చెప్పినవి చేయరు, వాళ్ళు చేయకుండా శాస్త్రంలో ఏదైతే చెప్పరో అటువంటి నియమనిష్టాలన్నీ పాటించేస్తూ ఉంటారు. అసలు శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఏం చేయాలి, మనం ఏకాదశికి ఉపవాసం ఉండాలి. కానీ ఎవరు ఎంతమంది ఉంటారు ఏకాదశికి ఉండకుండా వేరే రోజుల్లో వాళ్ళకు వాళ్ళు ఏవో కొత్తగా ఊహించేసుకుని రూల్స్ పెట్టేసుకుని ఈ రోజు మేము ఉపవాసం అండి, ఆ రోజు మేము ఉపవాసం అండి, అది చేస్తామండి అని తీవ్ర నిష్టలు. ఇంకా ఉపవాసం ఒకటే కాదు, ఎలాంటివి చేస్తారు కొంతమంది. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు రాక్షసుడు, ఒంటి కాళ్ళ మీద తపస్సు చేశాడు ఆయన. ఆ, ఒంటి కాళ్ళ మీద తపస్సు చేశాడు. ఎవరైనా చేయగలుగుతామా మనం? ఒక 5 నిమిషాలు కూడా ఒంటి కాళ్ళ మీద నించోగలమా మనం? నించోలేము. కానీ ఆయన నించున్నాడు, ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు చేశాడు ఆయన దాని మీద అలా నించుని. అలా పైకి చూస్తూ ఇలాగా చేశాడు ఆయన. అది 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 ఏం లాభం? చివరికి హిరణ్యకశిపుడు చంపించబడ్డాడు రావ నరసింహస్వామి చేత కదా. నరసింహ చతుర్దశి వస్తోంది ఈ శనివారము. మీకు ఎప్పుడో చూసుకోండి, నరసింహస్వామిని తలుచుకోండి, నరసింహ కవచం చదువుకోండి, నరసింహ ఆరతి పాడుకోండి. నమస్తే నరసింహాయ, మనం ఇంతకుముందు చాలాసార్లు ఇవన్నీ పడాం, నరసింహ కవచం కూడా చదివాం మనం, అని చదువుకోండి. తర్వాత ఏంటంటే ఇంకా రాంగ్ కొన్ని ఏంటంటే తప్పుడు ఆ, ఇదేంటి తపస్సులు చేస్తూ ఉంటారనమాట, ఎందుకు పనికిరాడు. కొంతమంది చాలామంది చూసారా మీరు? ఎంతో మందిని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా బయట ప్రపంచంలో, కొరడాలతో కొట్టుకుంటుంటారు కొంతమంది. అది ఆశ్చర్యటేట్, అదంటే తపస్సు అనమాట. అది ఒక వ్రతం ఏదో ఇంకా అలాగా. తర్వాత ఏంటి, కొంతమంది సూదులు గుచ్చుకుంటూ ఉంటారు ఏంటో వాళ్ళకి. తర్వాత కొంతమంది నిప్పుల మీద నడుస్తూ ఉంటారు ఏంటో అసలు. ఆ, ఇవన్నీ కూడా అగ్నిలో కూర్చుంటారు కొంతమంది, చుట్టూ అగ్ని ఏర్పాటు చేసుకుని. కొంతమందిని చూస్తున్నాం కదా మనం, కొంతమంది స్వామిలు వాళ్ళు చుట్టూ అగ్ని ఏర్పాటు చేసుకుని ఎండాకాలంలో చుట్టూ అగ్ని ఏర్పాటు చేసుకుని మధ్యలో కూర్చుని ధ్యానం చేయడం. ఇలాంటివన్నీ కూడా ఎముకల కొరికే చలిలో కొంతమంది ఏంటి, ఎముకల కొరికే చలికాలం ఎముకల కొరికే చలిలో సముద్రంలో వెళ్ళి సగం వరకు నుంచి ఒక ఆశ్చర్యటీ చేయడము. ఆ, ఇవన్నీ ఏంటి అసలు కదా. ఇవన్నీ అవసరమా మనకి? భక్తి యోగం చాలా ఇంపార్టెంట్ కదా. శాస్త్రంలో చెప్పబడినటువంటి భక్తి యోగం ఫాలో అవ్వడం ఎంత సింపుల్. మనకి మంచిగా ఇంట్లో కూర్చుని మనం చాంటింగ్ చేసుకుంటూ హాయిగా ఆ, చేసుకోవచ్చు కదా. కేవలం భగవంతుడికి పత్రం పుష్పం ఫలంతో ఏమో సింపుల్గా ఆఫర్ చేసుకుంటూ సత్వగుణ ఆహారం తీసుకుంటూ చక్కగా చాంటింగ్ చేసుకుంటూ భగవంతుడి గురించి వింటూ భగవంతుడి నామంకి సంకీర్తన చేసుకుంటూ ఆయన భజనలు చేసుకుంటూ హాయిగా ప్రసాదం తింటూ హాయిగా భగవంతుని చేరుకోవడము చాలా సులువైన పద్ధతా, లేకపోతే ఇటువంటి కఠినమైనటువంటి ఆస్టెరిటీస్ నియమాలు తపస్సులు ఈ వేదాల్లో చెప్పబడినవన్నీ మనం తీసుకుని మనం కష్టపెట్టుకోకుండా ఇక్కడ పరమాత్మని కూడా కష్టపెట్టడం అంటున్నారు. ఎందుకంటే పరమాత్మ ఏమో సంతోషిస్తాడు లోపల మనం ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటే. ఆయన మనం కష్టపెట్టుకుంటూ ఉంటే మన ఆత్మని లోపల కూడా ఆత్మ కూడా ఉంటుంది, పరమాత్మ కూడా ఉంది. మనం కష్టపెట్టుకోవడమే కాకుండా పరమాత్మను కూడా కష్టపెడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయనకు అందరం మనం పిల్లం. ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే మనము శాస్త్రాలు చదువుకోకుండా శాస్త్ర విధంగా వెళ్లకుండా ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలతో నడుచుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ మన ఇష్టం వచ్చినట్టు మనం నియమాలు పెట్టుకుంటూ మన ఇష్టం వచ్చినట్టు మనం తపస్సులు చేసుకుంటూ మనకి కష్టం కలిగించుకుంటూ లోపల ఉన్న భగవంతుడు కూడా కష్టం కలిగిస్తున్నాం అనమాట. మనం మనం ఆయన కష్టం ఏంటంటే ఆయన పిల్లలుగా మనం మనం పడే బాధని చూడలేకపోవడం అనమాట, తట్టుకోలేకపోవడం అనమాట. సో వాళ్ళకి వాళ్ళు తపస్సులు సృష్టించుకుంటారు, వాళ్ళకి వాళ్ళ నియమాలు సృష్టించుకుంటారు, వాళ్ళకి వాళ్ళ వ్రతాలు సృష్టించుకుంటారు. శాస్త్రాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా చాలా కష్టం, తప్పు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు వృకాసుర వృత్తాంతం విన్నాం కదా. వరాలు ఎలాంటి వరాలు ఉంటాయో చెప్తున్నారు అనమాట. వరాల కోసం ఎలా చేస్తారో అని, పిచ్చి వరాలు. ఆ వృకాసురుడు ఏంటి, అందరికంటే బోళాశంకరుడు శివుడు కాబట్టి ఆయన్ని ఎవరో చెప్తారు ఆయనకి, శివుడు కాబట్టి ఆయన్ని కనుక పూజిస్తే మంచిగా వరాలు పొందొచ్చు అనేసి తెలివి తక్కువ ఆయన పూజిస్తాడు. సరే, ఆయన ప్లీజ్ అవుతాడు, సంతోషిస్తాడు. ఏం వరం అడగాలి ఆయన అసలు? నిజం చెప్పాలంటే ఏదైనా గొప్ప వరం అడగాలి. కానీ నేను ఎవరి నెత్తి మీద చేయబడితే వాళ్ళు చచ్చిపోవాలి, ఇమీడియట్గా వాళ్ళ వాళ్ళ హెడ్ బ్రేక్ అయిపోవాలి, వాళ్ళ తల పగిలిపోవాలి. అదా ఎంత మూర్ఖత్వం నిజంగా. పోనీ బోళాశంకరుడు అలాగే ఇచ్చాడు పాపం. శంకరుడు ఎప్పుడు అలాంటి వరాలు ఇవ్వడంలో ముందుంటాడు ఆయన, ట్రబుల్స్లో ఇరుక్కోవడంలో. ఆయన ఇచ్చిన తర్వాత పోనీ ఏమన్నా పోనీ మామూలుగా ఉన్నాడా? లేదు, టెస్ట్ చేయాలి ఇప్పుడు ఆ వరం కరెక్ట్గా పనిచేస్తున్నాడు కాబట్టి శివుడి నెత్తి మీదే పెడతా అన్నాడు చెయ్య. ఇంకా శివుడు పాపం ఏం చేస్తాడు, బోళాశంకరుడు పరిగెత్తాడు ఆయన భయం వేసి. అప్పుడు మళ్ళీ విష్ణు వచ్చి రక్షించాల్సి వచ్చింది. అప్పుడు విష్ణు వచ్చి అతను వెనకాల పడి అతన్ని డైవర్ట్ చేసి అతని కాన్సన్ట్రేషన్ ఫోకస్ని శివుడు మించి పక్కకి తిప్పి, నాయనా నువ్వేంటి, నువ్వు వరం ఇచ్చారా అంటే, ఆ వరం ఇచ్చారు నాకు అది ఇది అంటాడు. టెస్ట్ చేయడానికి వెళ్తున్నా శివుడిని అంటేను, సరే అది కాదు కానీ నాకు డౌట్గా ఉంది ఆ వరం శివుడు నీకు అసలు కరెక్ట్గా ఇచ్చాడో లేదో, నీకు అసలు నాకైతే నమ్మకం లేదు అంటేను. హే, నమ్మకం లేదంటావా అంటే, నమ్మకం ఉంటే మరి నీ నెత్తి మీద పెట్టుకుని చూపించి అసలు ఆ వరం పనిచేస్తుందో లేదు అంటే తెలివి తక్కువ వాడు తన నెత్తి మీద పెట్టుకుని తనే చచ్చిపోయాడు అనమాట. సో
సో ఇలా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా మనం తెలివి తక్కువగా పిచ్చి పిచ్చిగా మనకి అశాస్త్ర ప్రకారం అంటే శాస్త్రం లేకుండా మనంతట మనం డిసైడ్ చేసుకుని మనం ఏం చేసినా ఉట్టి ఫలితం ఏమీ లేదు. మళ్ళీ భౌతిక ప్రపంచంలో మన ఉనికి పెరగడం తప్పితే మాత్రం అంతకంటే ఏమీ లేదనమాట. ఆ, తర్వాత బలి కూడా ఉన్నాయండి కదా మనకి. తమో గుణ పూజ, రమో అదేంటి అన్ని. ఇప్పుడు చాలా మంది బలి ఇస్తూ ఉంటారు. బలి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడని చెప్పారు ఏ శాస్త్రంలోనన్నా? మూగ ప్రాణుల్ని పాపం బలి ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం కదా. ఇప్పుడు ఒక రాముడు ఉన్నాడు, ఒక కృష్ణుడు ఉన్నాడు, ఒక నరసింహస్వామి ఉన్నాడు, ఒక వామనుడు ఉన్నాడు, తర్వాత ఇంతమంది ఉన్నారు కదా. ఎవరి ముందైనా ఏ టెంపుల్లోనైనా ఏ దేవతల పక్కనైనా అసలు మామూలుగా ఏ దేవుళ్ళ గుళ్ళోనైనా మనం బలిని చూసామా అసలు? కానీ బలి ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది అసలు? బలి ఇవ్వాలని చెప్పేసి కదా. సో మూ ఇవన్నీ కూడా కామంతో, ఇక్కడ ఏమన్నారు మన కామరాగ బలాన్విత, కామంతో రాగం అంటే అటాచ్మెంట్ తో చేసేవి ఇవి. మన కోరికలు తీర్చుకోవడానికి మనకున్న అటాచ్మెంట్స్ కి చేసే పనులు ఇవన్నీ కూడా. అంతే తప్పితే నిజం చెప్పాలంటే ఇది భగవంతుడి, ఇది భక్తి అనిపించుకోదు, ఇది భగవంతుడి సేవ అని ఎట్టి పరిస్థితిలో అనిపించుకోదు అనమాట. ఇది పూజ చేసే వాళ్ళని కష్టపెడుతుంది, ఇది ఇటువంటి వాళ్ళని పాటించే వాళ్ళని కష్టపెట్టడమే కాకుండా పరమాత్మను కూడా కష్టపెడుతుందని చాలా చక్కగా దీనిలో వివరించారనమాట. సో ఇది నరసే ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమంటారు? అశాస్త్రావీతం ఘోరం తప్యంతే యో తపోజనః దంబాహంకార సంయుక్తః కామరాగ బలాన్వితః కర్షయంతా శరీరస్థం భూతగ్రామమచేతస మాం చైవంతః శరీరస్థం తాన్నిధ్వా సురనిశ్చయాన్. అనువాదం: శాస్త్రంలందు చెప్పబడని తీవ్ర తపోనిష్టలను గర్వంతోడను అహంకారంతోడను ఒనరించువారును కామరాగములచే ప్రేరేపింపబడిన వారును మూడులను పంచభూతాత్మకమైన దేహంను మరియు ఆ దేహం నందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారును అసురులుగా తెలియబడుదురు. భాష్యము: శాస్త్రములందు పేర్కొనబడిన తపోనిష్ట విధానములను సృష్టించుకొని వారు కొందరుందురు. ఉదాహరణకు స్వార్థంతో కూడినట్టి రాజకీయ ప్రయోజనం కొరకు చేయు ఉపవాసములు శాస్త్రములందు ఆదేశింపబడలేదు. ఏదో ఒక సాంఘిక లేక రాజకీయ ప్రయోజనం కొరకు కాకుండా ఆధ్యాత్మికోన్నతికి కొరకు మాత్రమే శాస్త్రములు ఉపవాసంను ఆదేశించును. అట్టి తపోనిష్టలను పాటించే వ్యక్తులు నిశ్చయంగా అసుర స్వభావులే ఎగుదురు. వారి కర్మలు సదా శాస్త్ర దేశములకు వ్యతిరేకంగా నుండుటే కాకుండా సామాన్య జనులకు హితకరములు కాకుండును. వాస్తవమునకు వారు ఆ కార్యములను గర్వము, అహంకారము, కామము, ఇంద్రియ భోగముల పట్ల పంచభూతముల సంధానమే కాకుండా పట్ల ఆసక్తితోనే ఆచరింతురు. అట్టి కార్యముల వలన దేహ నిర్మాణము సాధనములైన పంచభూతముల సముదాయమే కాకుండా దేహం నందుండెడి పరమాత్మ రూపుడైన దేవాదేవుడు కూడా కలత నొందింపబడును. అంతేకాకుండా రాజకీయ ప్రయోజనముల కొరకు చేయబడు అట్టి అప్రామాణికములైన తపస్సు లేదా ఉపవాసములు ఇతరులను కూడా తప్పక కలత నొందించును. అట్టి తపస్సులు వైదిక గ్రంథములందు తెలుపబడలేదు. అసుర స్వభావం గలవారు ఈ విధానము ద్వారా తన శత్రువుని గాని ఎదుటి పక్షంను గాని బలవంతంగా తమ కోరికను అంగీకరించినట్లుగా చేయవచ్చునని భావించుచుందురు. కానీ కొన్ని మార్లు అట్టి ఉపవాసం ద్వారా మరణము కూడా సంభవించుచుండును. దేవాదేవుడు అట్టి కార్యములను ఆమోదించుట లేదు. అట్టి కార్యములందు నిమగ్నైన వారు అసురులని అతడు చెప్పుచున్నాడు. అట్టి ప్రదర్శనలు శాస్త్ర దేశములకు వ్యతిరేకంగా చేయబడుటచే వాస్తవమునకు దేవాదేవుని అవమానపరిచినట్లే అగును. ఈ సందర్భంన అచేతస అను పదము ప్రధానమైనది. సామాన్య మానసిక స్థితి కలిగిన వారు శాస్త్ర నియమములను విధిగా పాటింపవలెను. అట్టి స్థితి యందు లేని వారు శాస్త్రములను తిరస్కరించి దానికి వర్ణింపబడినట్లు దానికి వ్యతిరేకంగా తమ స్వంత తపోనిష్టలను రూపొందించుకొందురు. గత అధ్యాయమున
వర్ణింపబడినట్లు అసుర స్వభావుల చరమ గమ్యము ఎటువంటిదో మనము ఎల్లప్పుడూ గుర్తించుకొనవలెను. భగవానుడు వారిని అసుర యోనులందే పడద్రోయును. దానికి ఫలితంగా వారు దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్తో తమకు గల సంబంధంను ఎరగక జన్మ జన్మలలోనూ అసుర గుణములతోనే జీవింతురు. ఒకవేళ వారు కనుక వేద విజ్ఞాన మార్గంన నిర్దేశింపగల ఆధ్యాత్మిక కార్యునిచే వేద నిర్దేశములను పొందగల అదృష్టవంతులైనచో అట్టి వ్యక్తులు ఈ భౌతిక బంధం నుండి విముక్తిని పొంది చివరికి పరమగమ్యంను చేరగలుగుదురు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం చెప్పుకున్నదే. కొంతమంది ఏంటంటే ఇష్టం రాజకీయ ప్రయోజనాల గురించి, ఉపవాసాల గురించి శాస్త్రాల్లో చెప్పలేని ఉపవాసాలన్నీ చేస్తుంటారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అనమాట. సాంఘిక రాజకీయ ప్రయోగాల గురించి మనం చేయకూడదు. కేవలము శాస్త్రాల్లో చెప్పే ఉపవాసం ఏంటంటే మన ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే చెప్పబడుతుంది. అంతేగాని మిగతావన్నీ ఎప్పుడే కాదు. ఒక చిన్న నిజంగా మనం ఆలోచించుకుంటే కనుక, నిజంగా చెప్పాలంటే సాంఘికపరమైన రాజకీయపరమైనటువంటి వాటికి మనం ఎప్పుడు కూడా ఇటువంటి పద్ధతులను ఎంచుకోక్కర్లేదేమి. కేవలం మనం భక్తియుక్త సేవను అలవర్చుకొని భక్తియుక్త సేవ ద్వారా మనం గనక అన్ని రకాల పద్ధతులు పాటించుకుని నియమాలు చేస్తూ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా భగవంతుడే చూసుకుంటాడు మన విషయంలో. కేవలం చేయాల్సింది ఏంటంటే మనం మంచిగా భక్తియుక్త సేవని హృదయపూర్వకంగా మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకొని భగవంతుడి ధ్యానం చేసుకుంటూ భగవంతుడి యొక్క ప్రసాదం మాత్రమే చక్కగా తింటూ మనని మనం శుద్ధం చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. ఈ బాడీని ప్యూరిఫై చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. శరీరాన్ని, ఆత్మని అన్నిటిని ప్యూరిఫై చేసుకోవాలి. అంతేగాని ఇంకా మిగతా వాటికి అన్నిటికీ కూడా మనము ఈ ఉపవాసాలని వాటిని వినియోగించకూడదు అనమాట అని చెప్తున్నారనమాట. ఇది శాస్త్రానికి వ్యతిరేకత. భగవంతుడు ఏ మాత్రం కూడా సంతోషించడు దీని గురించి అని చెప్తున్నారనమాట. కేవలం ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా గర్వము, అహంకారంతో, కామంతో, ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తితోనే చేస్తామని తప్పితే వేరే వాటి మీద ఏం కాదనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంతకు మనం ముందు చెప్పుకున్నట్టు దేహమే కాకుండా పరమాత్మ కూడా బాధపడతాడు లోపల అని చెప్తున్నాడు. కలత చెందుతూ ఉంటాడు అనమాట. ఇవన్నీ అప్రమాణికములైనటువంటి తపస్సులు. ఇవన్నీ కూడా ప్రామాణికత ఏమీ లేదు, ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదన్నమాట. ఏ వైదిక గ్రంథంలో కూడా చెప్పలేదు. ఓన్లీ అసుర స్వభావం గల వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారనమాట. కానీ కొన్నిసార్లు అలా చేయడం వల్ల చనిపోతూ కూడా ఉంటారు. తీవ్రమైన ఉపవాసాలు చేసి చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో చేయట్లేదు అనమాట. కొట్టి పడేస్తాడు ఆయన ఇవన్నీ కూడా అనమాట. శాస్త్రానికి వ్యతిరేకంగా చేసినట్టే కనుక, శాస్త్రాలను అవమానించినట్లు శాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తే అని కూడా చెప్తున్నారనమాట. తర్వాత ఏం చెప్తున్నారు ఇంకా, సో అందుకని శాస్త్రాల నియమాలని మనం ఖచ్చితంగా పాటించాలి. ఇంతకుముందు చాప్టర్స్లో కూడా చెప్పాడు కదా భగవంతుడు. దేవాసురుల గురించి మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు చాప్టర్లో. దేవాసుర స్వభావాల గురించి. అసురులు ఏం చేస్తారు, వాళ్ళు శాస్త్రాలను నమ్మరు కదా. అటువంటి వాళ్ళకి ఏం చెప్పాడు భగవంతుడు, నేను ఎల్లప్పటికీ వాళ్ళని నరకల్లో తోసేస్తాను, వాళ్ళని ఎప్పుడు కూడా అధోగతి పాలు చేసేస్తాను, అంటే వేరే జన్మల్లో ఇచ్చేస్తాను వాళ్ళకి జన్మలకి వాళ్ళు అలాగే నిమ్న జాతుల్లో పుడతారు, అంటే లోయర్ స్పీసీస్, అంటే తక్కువ జాతుల్లో పుడతారు వాళ్ళందరూ కూడా, నేను అలాగే పడేస్తాను అని క్లియర్గా చెప్పాడు అని ఇంకొకసారి శ్రీల ప్రభుపాదుల వారు మనకి చక్కగా గుర్తు చేస్తున్నారనమాట. సో దీంట్లో మెయిన్ సారాంశం ఏంటి, ఊరికే శాస్త్రాలు చెప్పలేని తప్పు నిష్ఠల్ని అనవసరంగా ఇచ్చి మన శరీరాన్ని కష్టపెట్టుకోకుండా కరెక్ట్గా శాస్త్రంలో ఏం చెప్పిందో అది చేసి అది కూడా ఆధ్యాత్మిక పురోగతి కోసం చేయాలి అని చెప్తున్నారనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ మన నైస్ శ్లోకం. ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదా దానం తేషాం వేదమిమం శృణు. దీని గురించి ఏం చెప్పారు, మనం ఏంటిది ఏడో శ్లోకం కదా. సో ఇప్పుడు మనం తపస్సు, ఆహారం, యజ్ఞాలు, దానాలు ఇవన్నీ కూడా వాళ్ళ గుణాల మీద ఏ విధంగా ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. త్రిగుణములను అనుసరించి మానవుడు భుజించే ఆహారం కూడా 3 విధాలుగా ఉంటుంటా. అలాగే యజ్ఞం కూడా 3 విధాలు, దానం కూడా 3 విధాలు, తపస్సులు కూడా 3 విధాలుగా ఉంటాయి. ఇప్పుడు వాటి నడుమ గల భేదాల గురించి విందాం మనం అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఓకే, నరసింహ ప్రభు తర్వాత ప్రభావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి. ఆహారస్యపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదాం దానం తేషాం వేదమిమం శృణు. అనువాదము.
త్రిగుణములను అనుసరించి మానవుడు భుజించు ఆహారము కూడా 3 విధములుగా నుండును. అట్లే యజ్ఞము, దానము, తపస్సులు కూడా 3 విధములుగా నుండును. అప్పుడు వాటి నడుమ గల భేదములను గూర్చి వినుము. భాష్యము. భౌతిక ప్రకృతి త్రిగుణముల యందలి భిన్న స్థితులను అనుసరించి ఆహార యజ్ఞ నిర్వహణము లందును తపోదానములందును భేదములు కలవు. అవి అన్నీను ఎప్పుడునూ సమాన ప్రమాణమున నిర్వహింపబడవు. ఏ విధమైన కర్మలు ఏ భౌతిక ప్రకృతి గుణములు నందు నిర్వహించబడు చున్నవన్నడి విషయమును వివరముగా అవగాహనము చేసుకునిన వారే నిజమైన బుద్ధిశాలురు. అట్లుగాక అన్ని రకములైన ఆహారములు, యజ్ఞములు, దానములు వంటివి సమానము లేనని భావించు వేదమును గ్రహింపలేని వారు మూఢులు. ఎవరైనను తనకు తోచిన ఏదైనను చేయుచు పరిపూర్ణత్వమును పొందవచ్చునని వాదించు ప్రజారకులు కూడా కొందరగలరు. కానీ అట్టి మూర్ఖులైన ప్రజారకులు శాస్త్రోదేశములను అనుసరించి నడుచుకొని వారు కారు. వారు తమకు తోచినట్లుగా నూతన మార్గములను సృష్టించుచు జనులను పెడదారి పట్టించుచున్నారు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే ఇక్కడ బేసికల్ గా ఏం చెప్తున్నారంటే మనము ఈ యజ్ఞము, దానము, తపస్సులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏంటంటే ఇవి కరెక్ట్ గా చేయాలి. మనం చేసేప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అవి కూడా ఏంటంటే ఆహారం కూడా మన ఇష్టమైనట్టు తినడానికి లేదు. ఎందుకంటే మనం ఉన్నది భౌతిక ప్రపంచంలో. మన ఇష్టమైనట్టు మనం తింటే మన ఉనికిని పెంచుకుంటూ ఉంటాం అంతే. శాస్త్ర ప్రకారంగా ఉంటే మన ఉనికిని తగ్గించుకుంటాం ఇక్కడ. ఎవరిదో భౌతి మాతాజీ మ్యూట్ చేస్తాను. సో ఇప్పుడు మనం చేసే యజ్ఞం కానీ, దానం కానీ, తపస్సు కానీ ఇవన్నిట్లో కూడా ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమగుణంకి సంబంధించినవి ఉన్నాయి. సో దాంట్లో మనము కరెక్ట్గా తెలుసుకుని శాస్త్ర ప్రకారం ఏది చేయాలో అది చేసుకునే వాళ్ళు బుద్ధిశాలురు. అలా కాకుండా ఏంటంటే భేదాన్ని గ్రహించలేని వారందరూ కూడా మూర్ఖులు అని చెప్తున్నారు అనమాట. ఎవరైనా తమకు తోచింది ఏదైనా చేసి పరిపూర్ణత్వాన్ని పొందొచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎలా మన ఇష్టం మనంతటా మనం బతికితే మనం అనుకున్న గోల్ మనం అనుకున్న గోల్ మనం సాధించలేమన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నారు ఇక్కడ. సో చూద్దాం నెక్స్ట్ మనకి ఇప్పటి నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇంకా సత్వగుణంలో ఉన్న ఆహారం ఏంటి, మరి రజోగుణంలో ఉన్న ఆహారం ఏంటి, తమో గుణంలో ఉన్న ఆహారం ఏంటి. ఫస్ట్ ఆహారం గురించి చెప్తున్నారనమాట. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆహారాలు ఉంటాయి అవన్నీ చెప్తున్నారు. ఒక నిమిషం ఉండండి. సో మనం ఏం చేద్దామంటే 8, 9, 10 ఈ 3 కూడా సత్వగుణం గురించి ఉన్నాయి. ఇది చాలా పెద్దగా ఉంది. ఈరోజు ఎందుకో నాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది. మనం నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇంకా ఇక్కడతో ఈరోజు ఆపుదాము. ఎందుకంటే ఎందుకో నాకు కొంచెం బాగా టైర్డ్గా ఉంది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది 17.8 నుంచి నెక్స్ట్ వీక్ చదువుదాం మనము. అయితే అయితే ఏంటంటే ఇక్కడ సత్వగుణంలో ఆహారములు ఎలాంటివో అవన్నీ మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. ఉన్నాయి మనం చేయడానికి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక భాగవతంలో ఒక శ్లోకం చెప్పారు. అది చూద్దాం ఈరోజు. నేను కొన్ని శ్లోకాలు మీకు చూపిస్తాను. ఏంటంటే భాగవతంలో ప్రామాణికత ఏం చెప్పారంటే ఎవరికైతే 2 చేతుల వాళ్ళు ఒక జీవి ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచం ఎలా చేయబడిందంటే ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అవుతుంది. బేసికల్గా నిజం చెప్పాలంటే ఒక జీవి ఇంకొక జీవికి, ఎందుకంటే అన్నిటికీ జీవం ఉంటుంది. ఒక జీవి ఇంకో జీవికి ఆహారం అవుతుంది. అంటే ఇప్పుడు మనం కూడా అలా ఇప్పుడు 2 చేతులున్న జీవి 4 చేతులున్న జీవికి ఆహారం అవుతుంది. అలాగే 2 కాళ్ళున్న జీవి 4 కాళ్ళున్న జీవికి ఆహారం అవుతుందిట. అలాగా అది ఆ ప్రపంచమే అలా సృష్టించబడింది బేసికల్గా. కానీ మానవులకి ఏంటంటే మానవులకి అలా లేదు. మానవులకి కూడా ఇప్పుడు ఏంటంటే మనం కూడా కూరగాయల మీద ఆధారపడి ఉన్నాం కదా. అయితే ఇప్పుడు అడగచ్చు, ఇప్పుడు సృష్టిని నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. దీని గురించి చాలా ఉంది. నేను అంటే భాగవతంలో శ్లోకం కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. అవి నేను నెక్స్ట్ వీక్ అవన్నీ చూసి నేను చూపిస్తాను మీకు. ఈ వారం ఎందుకో ఇక్కడితో ఇంకా ఆపుదాం అనిపిస్తోంది. ఎందుకంటే నేను కొంచెం టైర్డ్గా ఉన్నాను. ఇంకా ఎందుకో నాకు కొంచెం గొంతు నొప్పిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు చదివారు లాస్ట్కి మనకి
ప్రభావతి మాతాజీ చదివారు కదా, సో 7 శ్లోకాలు ఫినిష్ అప్ చేసాం మనం ప్రభావతి మాతాజీ. నెక్స్ట్ వీక్ ఈ ఇంకా మంచిగా అన్ని చెప్తారు మనకి, ఆహారం ఏంటి అన్నీ కూడా 3 గుణాల్లో ఏ విధంగా ఉంటుందన్న విషయం చెప్తారు. సో మనం నెక్స్ట్ వీక్ చేద్దాం, ఎందుకంటే ఇవాళ ఎందుకో నాకు అలసటగా ఉంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ హరే కృష్ణ అందరికీ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే బంద్ చేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? అందరు కాము ఉన్నారేంటి? మీరు సైడ్గా ఉన్నారు కదా, అడగాలంటే అందరికీ కొంచెం ఏం లేదు, ఎందుకో ఈరోజు నాకు ఆ, అంత అదే ఇంకా ఇంకా చెప్పండి చదవడానికి మేడం. ఓపిక లేదు, ఇంకా చదవడానికి ఓపిక లేదు ఈరోజు. అంతకంటే ఏం లేదు. కాకపోతే ఈ ఓకే. ఆహారాలు ఇవన్నీ కూడా సత్వగుణంలో ఉండే ఆహారం అనేది కొంచెం నాకు వస్తుంది డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే మన గ్రూప్లో చాలా మంది తామసిక ఆహారం తింటున్నారు కాబట్టి కొంచెం అది గుర్తొచ్చి కొంచెం నీరసం వచ్చి కొంచెం ఆపాను యాక్చువల్గా నిజం ఓకే చెప్పాలంటే. ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆహారం గురించి చెప్తే ఏంటంటే సాత్విక ఆహారం తినాలని చెప్తారనమాట. ఒక జీవి ఇంకొక జీవికి ఆహారమే కానీ మానవులకి కూడా తినేవి కూడా ఏంటంటే ఇప్పుడు పళ్ళు కూరగాయలు వాటికి కూడా జీవం ఉంటుంది. కాకపోతే ఏంటంటే భగవంతుడే ఇచ్చాడు ఆహారం అనేది మనకి. దాంట్లో కూడా కొంచెం ఇప్పుడు చెట్టు ఉంది, ఒక చెట్టుకి ఒక వంకాయ ఉంటుంది. చాలా మంది వాదిస్తారు దాంట్లో అవి తింటారు కదా మరి ఇవి తింటారు కదా అని చెప్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఒక చెట్టుకు ఒక వంకాయ ఉంటుంది. ఆ వంకాయలు మనం తీస్తాం, తెంపుతాం. చెట్టు చనిపోతుందా? చనిపోదు కదా, అది ప్రకృతి పరంగా వచ్చింది దానికి అది. ఆ, ఆ, తర్వాత అదేంటి, ఒక కాకరకాయ తెంపుతాము, ఒకటి ఏమైనా ఫ్రూట్స్ తెంపుతాం. ఒక యాపిల్ పండుని ఒక చెట్టు నుంచి మనం కనుక కోసామంటే ఆ చెట్టుకి ఏమైనా హాని జరుగుతుందా? ఆ చెట్టు ఏమైనా చనిపోవట్లేదు కదా. సో అవన్నీ ప్రకృతి పరంగా భగవంతుడు ఇచ్చినవి మనకి, నిజం చెప్పాలంటే. అవి భగవంతుడికి మనం చక్కగా ఆహారం చేసి వండి పెట్టి మళ్ళీ దాంట్లో కూడా మనకి ఒక రకమైన కర్మలు రావచ్చు. ఎలాంటివంటే ఇప్పుడు ఆ చెట్టును పెంచడానికి కొన్ని పెస్టిసైడ్స్ ఉపయోగిస్తాం మనం, మందులు అవన్నీ కూడా. వాటిని ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి కొన్ని క్రిమి కీటకాలు చనిపోతూ ఉంటాయి. మంచిగా పెంచాలంటే చెట్టుని, దానివల్ల కూడా మనకి కర్మ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని ఏంటి, భగవంతుడు చెప్పినవి జస్ట్ పత్రం పుష్పం ఫలం తోయం ఇవన్నీ కూడా భగవంతుడు నాకు ఆఫర్ చేయండి అని చెప్పినప్పుడు అవన్నీ కూడా మనం ఆఫర్ చేస్తే మనము భగవంతుడికి అర్పించి భగవంతుడి యొక్క ఉచ్చిష్టంగా భావించి, రెమినెంట్స్ అంటారు ఇంగ్లీష్లో, ఉచ్చిష్టంగా భావించి కనుక మనం తినగలిగితే అంతకంటే అదృష్ట భాగ్యం ఇంకొకటి ఏముంటుంది. దానివల్ల మనకి కర్మ అనేది రాదు, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది కదా. అందుకని ఆ, ఇప్పుడు ఏంటంటే మ, ఆ, అలా అలా అనుకోవడానికి లేదనమాట. ఏది ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అని చెప్పేసి ఈ ప్రపంచం సృష్టించబడినా కూడా అది మామూలుగా జంతువులకి వర్తిస్తుందేమో కానీ మనుషులకు వర్తించదు. అలా చెప్పారు కాబట్టి భాగవతంలో శ్లోకం చూపిస్తాను మీకు నెక్స్ట్ వీక్. అలా చెప్పారు కాబట్టి ఇంకా ఆ, ఓకే కదా మాతాజీ, మరి ఇంకో మీరు భాగవతంలో ఈ శ్లోకం చెప్పారు కదా అని అనొచ్చేమో కానీ ఒక జీవికి ఇంకో జీవి ఆహారం అంటే అది మానవులకి అని చెప్పలేదు భగవంతుడు. వేరే జీవి గల ఆహారం అనేది భగవంతుడే ఏర్పాటు చేశాడు. మానవులకి ఏంటి తినడానికి కొన్ని ఏర్పాటు చేశాడు, పాలు పళ్ళు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ మానవులకి ఏర్పాటు చేశాడు భగవంతుడు. అయితే వాటి ద్వారా వచ్చే కర్మ ఏదైనా లిటిల్ బిట్ ఆఫ్ కర్మ ఉండి, ఎందుకంటే అక్కడ ఏమి ఆ, ఒక జీవిని చంపట్లేదు, ఏమీ చంపట్లేదు. జస్ట్ చెట్టు నుంచి ఒక కోసుకుంటున్నాం మనం, పూలు కానీ పళ్ళు కానీ ఆకుకూరలు కానీ అన్ని వాటిని ఆ, ఆ, చేస్తున్నాం. కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఆకుకూరలు ఏంటంటే మనం భూమిలోంచి పీకేస్తూ ఉంటాం కదా. అప్పుడు అడగచ్చు మీరు, అంటే ఇలా ఎలా పీకేస్తున్నారు మరి దాని విత్తనాలు ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చెట్లు వస్తాయి దానికి అనమాట. అది న్యాచురల్ ప్రాసెస్, దానివల్ల హింస అనేది లేదు. చాలా మినిమం అనమాట, మినిమంలో మినిమం ఉంటుంది. అది కూడా దాని గురించి ఈ భౌతిక ప్రపంచమే అలా ఉంటుంది. అందుకని దాన్ని తప్పించుకోవడానికి భగవంతుడి అనుగ్రహం కోసం ఆయనకి సమర్పించుకుని ఆయన ఉచిష్టంగా భావించి తినడం వల్ల ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఇప్పుడు వాసుదేవుడిని పూజించడం అనేది ఒక అపురూపమైనటువంటి వరం మనందరికీ కూడా. అది చాలా అది ఎన్నో కోట్ల జన్మల్లో మనం ఎన్నో కోట్ల అశ్వమేధ యాగాలు చేసి ఉండాలి. ఎన్నో కోట్ల జన్మల్లో మనము కోట్ల కొలది నదుల్లో, పవిత్ర నదుల్లో స్నానం చేసి ఉండాలి. ఎన్నో కోట్ల జన్మల్లో మనము ఆ, కోటి కోటి యజ్ఞాలు చేసి ఉండాలి. అసలు అంటే రకరకాలుగా మనము అన్ని రకాలైనటువంటి ఏంటి రిచువల్స్ అంటే తెలుగులో ఏమంటారు, పూజలు, ఏదో ఆ, పూజలు నియమాలు పిచ్చిగా పాటించి ఉండాలన్నమాట. అసలు అన్నీ చేసేసి ఉండాలి. అలా చేసేసి ఉంటేనే మనకి ఆ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా మనం భక్తియుక్త సేవ అనే ఒక అన్కండిషనల్ సర్వీస్ భగవంతుడికి మనం ఆ, అందుబాటులోకి వస్తాం యాక్చువల్గా.
ఆలోచించుకోండి, ఎంత అదృష్టం ఉంటే ఇటువంటి అదృష్టం తలుపు తడుతుంది మనల్ని. అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆహ్వానం పలికే ఈ పిలుపు అనేది ఏదైతే ఉందో మనకి, అది ఎన్ని కోట్ల జన్మల్లో ఎన్ని కోట్ల పూజలు చేసుకుంటే వచ్చినటువంటి అదృష్ట భాగ్యాన్ని. చిన్న చిన్న బలహీనతలతోటి ఎంతో మందిని చూశాను. మన గ్రూప్లో గొప్ప ఏమీ కాదు, ఎంతో మందిని చూశాను. ఎంతో చిన్నప్పటి నుంచి మాంసం మధ్యలో పుట్టి పెరిగిన వాళ్ళు మగవాళ్లే మానేశారు అసలు. ఇంకా ఆడవాళ్ళం మనం అసలు నిజంగా. ఎందుకు మనకి తాపత్రయము, ఎందుకు మనకి జిహ్వ? ఇప్పుడు నేను మీకు అందుకే నేను ఇప్పుడు అంటే ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు నాకు కొంచెము ఓపిక తక్కువగా ఉంది. ఎందుకంటే వాచో వేగం మనసా క్రోధ వేగం అని శ్రీల రూప గోస్వామి గారు ఒక పద్యం చూపించారు దాంట్లో ఎప్పుడు కూడా. తర్వాత ఇంకొకటి చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో ఒకటి ఉంది, భాగవతంలో ఒకటి ఉంది. అవన్నీ నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీక్. ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఆ, అదే వచ్చిన దాన్ని దీన్ని మనం అంటే ఇప్పుడు రెండు, నాలుక అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన భక్తియుక్త జీవితంలో, మన భక్తియుక్త సేవ లైఫ్లో నాలుక అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? నాలుక ద్వారా రెండు ఫంక్షన్స్ అవుతాయి. ఎవరైనా చెప్పగలుగుతారా ఏంటి రెండు ఫంక్షన్స్? ఇది చాలా జనరల్ క్వశ్చన్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నాలుక ద్వారా మనం ఏం పనులు చేస్తాం? రెండు పనులు చేస్తాం. ఏంటది? రుచి చూస్తాం మాట్లాడి హరికృష్ణ మాట. కరెక్ట్, రుచి చూస్తాం ఒకటి. ఇంకా ఎగ్జాక్ట్లీ, వాక్ మాట్లాడతాం. మాట్లాడడం ఎవరు చెప్పారు మాట్లాడండి. మాట్లాడడం అనేది? మాట్లాడడం మాతాజీ వాక్కు. రాజేశ్వరి మాతాజీ, లక్ష్మీ మాతాజీ వాక్కు. అవునండి. వెరీ గుడ్. సో ఈ మనము రెండు పనులు చేస్తాం కదా, ఈ రెండు పనులు కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే భక్తియుక్త సేవలో అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మనం ఏం మాట్లాడుతున్నాము మనము అన్నది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఎస్పెషల్లీ భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు అసలు మనం భగవంతుడి గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే ప్రజల్ప అంటే ఏంటంటే వేరే విషయాలు, ఈ సాంఘిక విషయాలు, రాజకీయ విషయాలు, ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక లౌకిక విషయాలు అన్నమాట మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి, మాట జారితే చాలా కష్టం కదా. ఎవరి మీదైనా వర్బల్గా అంటే తెలుగులో ఏంటి, మాటల పరంగా వోకల్గా ఎవరినన్నా మనము కనుక కష్టపెట్టడం కానీ, తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళని దూషించడం కానీ, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కానీ, వాళ్ళని విమర్శ చేయడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇది నాలుకతో చేస్తాం. ఓకేనా? అది మన ఆధ్యాత్మిక జీవితానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే భగవంతుడికి అందరూ బిడ్డలే. ఎవ్వరు చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా ఎవరైనా ఆయన బిడ్డలే కాబట్టి ఎవరిని ఏమి అనడం ఆయనకి ఇష్టం ఉండదు భగవంతుడికి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? అది దానివల్ల మన ఆధ్యాత్మిక జీవితమే దెబ్బతింటుంది చాలా. ఇంకొకటి జిహ్వ, రుచి చూస్తాం నాలుకతోటి కదా, టేస్ట్ చేస్తాం, తింటాం. సో ఏంటి మనం తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఒక్కటి మీరు అర్థం చేసుకోండి అందరూ కూడా, నేను ఇంతగా చెప్తున్నానంటే ఆలోచించుకోండి. ఇటువంటి మనం ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఇంతకు చెప్పినట్టు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కృష్ణ చైతన్యంలోకి రాలేం మనం. అటువంటి దాన్ని కేవలం మనకు ఉన్నటువంటి బలహీనత, జిహ్వ చాపల్యం అనే దాంతో మన దానికి దూరం, మన లక్ష్యానికి దూరం అవ్వకూడదు. ఈ మానవ జీవితంలో మనం ఏది సాధించాలనుకున్నామో దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దూరం కాకూడదు, కేవలం చిన్న చిన్న విషయాల గురించి. ఎందుకంటే ఎంతో గొప్ప వాళ్ళని చూసాను నేను కృష్ణ చైతన్యంలో, నిజంగా మగవాళ్ళనే చూస్తానని చెప్తున్నాను కదా. చిన్నప్పటి నుంచి దాంట్లో పెరిగిన వాళ్ళని తృణప్రాయంగా వదిలిపెట్టేశారు వాళ్ళు భగవంతుడి గురించి. ఎందుకంటే వెంటనే విషయం అర్థమైపోయింది వాళ్ళకి, అంతే. ఎందుకంటే మాంసాహారం తినడం అనేది మరి ఇంకా తామసిక ఆహారం కింద లెక్క వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను కదా. ఒకటేమో మాట్లాడడం, ఓకే, అది చాలా కష్టం. ఇది కూడా జిహ చాపల్యం కూడా మనం ఏం తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బేసికల్గా అది వదిలిపెడితే ముందు సాత్విక ఆహారం తినడము, అంటే ఎవరికి హాని చేయనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారం తినడము మరి మన కండ్యూసివ్గా ఉంటుంది. భక్తికి సూటబుల్ కదా, భక్తికి సూటబుల్. భక్తికి అసలు సత్వగుణం అంటే ఏంటి, అది ఫస్ట్ మెయిన్. అసలు శుద్ధ సత్వాకి వెళ్ళాలి మనం. ఈ ఇప్పుడు దాని గురించి చాప్టర్ అంతా ఉంటుంది. శుద్ధ సత్వంకి వెళ్ళాలి అని మనం ఇందాక చర్చించుకున్నాం కదా. శుద్ధ సత్వంకి వెళ్ళాలంటే ఫస్ట్ సత్వగుణానికి రావాలి. మనం ఇంకా సత్వగుణంలోనే లేము, ఇంకా శుద్ధ సత్వంకి ఏం వెళ్తాము? అది నేను చెప్పేది. అందుకని నాకు కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనము ఇంకా సత్వగుణంలోనే లేము. సత్వగుణం అంటే ఏంటి? మనము చక్కగా చాంటింగ్ చేసుకుంటూ, ప్రతిరోజు ఒక పద్ధతిగా చాంటింగ్ చేసుకుంటూ చక్కగా మనం పవిత్రమైనటువంటి భగవంతుడు భుజించినటువంటి ఉచ్చిష్టాన్ని భుజించాలి మనం, అంతే. అంతకంటే భగవంతుడు భుజించినటువంటి ఉచ్చిష్టాన్ని, ఎంతమందికి ఉంటుంది ఆ అదృష్టం? భగవంతుడు భుజించినటువంటి ఉచ్చిష్టాన్ని, ఆయన రెమినెంట్స్ని తినగలిగే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఆ, ఎంత అన్కంటామినేటెడ్, కలుషితమైనటువంటి ఆహారము. ఇప్పుడు
ఒక ప్రభుజీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మృతదేహాలు ఉండాల్సింది మనకి శ్మశానంలో, అటువంటి మృతదేహాన్ని తీసుకొచ్చి మనం తేవడం, దాన్ని టచ్ చేయడమే అసలు అపవిత్రం అంట. అసలు ఏదైనా మృతదేహాన్ని మనం టచ్ చేస్తాం కదా, టచ్ చేయడమే చాలా అపవిత్రం నిజం చెప్పాలంటే. దాన్ని స్పర్శించడమే, స్పర్శించడమే కాకుండా దాన్ని కడిగి మనం శుభ్రం చేసి, దాన్ని కట్ చేసి, దాన్ని కుక్ చేసి, దాన్ని తినడం కూడా ఇంకా మళ్ళీ మన శరీరానికి పంపిస్తున్నాం కదా. సో ఇదంతా ఏంటంటే, ఇది నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఎవరిని మీ ఇంట్లో వచ్చి కూర్చుని మీ అందరి చేత మాన్పించలేను, ఏమి చేయలేను. కానీ నాకు ఒక కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ఒక భక్తిని ఫాలో అయ్యే ఒక మనిషిగా, నేను భక్తురాలని చెప్పుకోలేను, ఒక భక్తియుక్త సేవలో ప్రాక్టీషనర్గా, అంటే భక్తి చేసే ఒక సామాన్య మానవురాలిగా చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. మీకు మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను. అసలు ముట్టుకోవడమే అది కంటామినేషన్ అంట, మా కలుషితం అనమాట. ఇంకా తీసుకొచ్చి మనం తిని మళ్ళీ కడుపులోకి పెట్టుకుని, మళ్ళీ కడుపులో ఏమైనా పోనీ ఉంటుందా, పోనీ మనకి కేవలం నాలుక మీద ఉన్నంత వరకే టేస్ట్, అంతే కదా. లోపలికి వెళ్ళిన తర్వాత అంతే అయిపోయి, అసలు దానికి మనకి సంబంధం లేదు. మళ్ళీ అది మలినం అయిపోవాలి, అది మళ్ళీ ఏదైనా మలం అయిపోవాలి, మళ్ళీ బయటికి రావాలి, అంతే కదా. కేవలం ఎంతసేపు మనం భోజనం ఎంతసేపు చేస్తామో దాంట్లో నాలుక మీద అది ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది మనం వెళ్తే కొంచెం సేపే, తర్వాత లోపలికి వెళ్ళిపోతే అంతే కదా. సో మనము భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు ఏంటంటే, మ్, మన ఈ రెండు కార్యక్రమాలు ఏదైతే మనం నాలుకతో చేస్తామో, ఎప్పుడైతే రూప గోస్వామి గారు, నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను, ఇప్పుడు చెప్పాను కదా తీసేసానని, నెక్స్ట్ వీక్ చూపిస్తాను. రూప గోస్వామి గారు ఏం చేశారంటే, ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే, పెద్ద గోస్వామి ఆయన, ఆ, స్వామీజీ అన్నమాట. ఈ బ్రహ్మకోటి సంప్రదాయంలో ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడైతే నాలిక కంట్రోల్ అవుతుందో ఈ రెండు విషయాల ద్వారా, నెక్స్ట్ మన తమ్మి కంట్రోల్ అవుతుంది, మన తర్వాత మన జెనిటల్స్, ఇంకా కిందకి వెళ్తే జెనిటల్స్ అంటే అవయవాలు ఏవైతే కింద ఉన్నాయి, అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ అవుతాయి. ఇవన్నీ కంట్రోల్ అయిన వాళ్ళు గొప్ప మహానుభావులు అని చెప్తున్నారనమాట. వాళ్ళు యాక్చువల్గా ప్రపంచమంతా కూడా వాళ్ళ శిష్యులు చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే 6 విషయాలు కంట్రోల్ చేసుకోవాలని చెప్తారు. 6 విషయాలు ఏంటో నేను నెక్స్ట్ వీక్ చెప్తాను మీకు. కానీ ఫస్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన టంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, నాలిక నుంచి అన్నమాట. నేను చక్కగా చాంటింగ్ చేస్తున్నాం కదా, చాంటింగ్ చేస్తున్నాం నాలుకతోటి చక్కగా కదా. చాంటింగ్ చేస్తున్నప్పుడు శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆహారము చక్కగా మనం కుక్ చేసి, వెజిటేబుల్స్ మంచిగా కుక్ చేసి, ఫ్రూట్స్, మిల్క్ ఇవన్నీ మంచిగా దేవుడికి ఆఫర్ చేసుకుని అవి తిని, ఇంకా మంచి స్వీట్స్ చేసుకోవచ్చు, పిండి వంటలు చేసుకోవచ్చు, అన్నీ చక్కగా పరిశుభ్రంగా చేసి ఎటువంటి కంటామినేషన్ని మన ఇంటికి తీసుకురాకుండా, మలినము అంత కలుషితమే అంత వేరే శరీరం, మన శరీరం చనిపోతే ఎలా ఉంటుందో వేరే జీవుల శరీరాలు కూడా చనిపోతే అంతే ఉంటాయి. ఏమీ డిఫరెన్స్ ఏమీ లేదు. మన శరీరాన్ని మనం ఎన్ని రోజులు ఇంట్లో పెడతాం చెప్పండి. ఎవరైనా మనం చనిపోతే మన శరీరాన్ని ఎన్ని రోజులు ఇంట్లో పెడతాము? ఒక 4 రోజులు 2 రోజులు ఉంటే దుర్గంధం వేస్తుంది వాసన. వాటి శరీరాలు కూడా అంతే కదా, దుర్గంధము నిజంగా. తీసుకొచ్చి వాళ్ళ శరీరాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఒక 10 రోజులు ఎంత తర్వాత తింటారు. కొంతమంది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా వండుకున్న తర్వాత తింటారు. అసలు అది బయట ఉంటే ఈ పాటికి కుళ్ళిపోయి వాసన వస్తుంది. ఏదైనా అంతే, ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఒక పండు తీసుకురండి, మీరు ఒక వెజిటేబుల్ తీసుకురండి, అది అసలు ఎంత కష్టం నిజంగా. అసలు ఫ్రిడ్జ్లో పెట్టినా కుళ్ళిపోతాయి, బయట పెట్టినా కుళ్ళిపోతాయి, వాసన వచ్చేస్తే ఇంకా పడైపోతాయి అసలు నిజంగా కదా. సో ప్రతిదీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెరిషబుల్ అంటారు అనమాట, అంటే పాడైపోయేది అనమాట. ప్రతిదీ పాడైపోతాయి, ఏది శాశ్వతం కాదు. మనం శాశ్వతం కాదు, మన శరీరాలు శాశ్వతం కాదు, అలాగే వేరే వాటి శరీరాలు శాశ్వతం కాదు, ఎవరిది కాదు. అంత ఫుల్ కంటామినేషన్, మలినం తప్పితే ఈ భౌతిక ప్రపంచంలో ఏమీ లేదు. అలానే అన్నింటినీ విసర్జించాలా? ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా కూడా నన్ను కమెంట్ చేస్తాను, అన్ని విసర్జించేసేమంటుంది ఏంటి మాతాజీ, అని కంటామినేషన్ కాబట్టి అన్ని వదిలేయమంటుంది. అలా కాదు, ప్రతిదీ కూడా ప్యూరిఫై చేయాలి, అంతే. ప్రాసెస్ ఏమీ లేదు ఇక్కడ. మన చైతన్యాన్ని పవిత్రం చేసుకుంటూ, శుద్ధ చైతన్యంగా మార్చుకుంటూ, మనకున్న వస్తువుల్ని కూడా, దాన్ని కూడా ఆధ్యాత్మిక చేస్తూ, స్పిరిచువలైజ్ చేస్తూ, వాటిని కూడా మనం తినే ఆహారాన్ని కూడా స్పిరిచువల్ చేస్తూ, మన గుణాలను కూడా స్పిరిచువలైజ్ చేసుకుంటూ, మన స్వభావాన్ని స్పిరిచువలైజ్ చేసుకుంటూ, మొత్తం మీద అంతా చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంతే. అంటే చైతన్యాన్ని కంప్లీట్గా మార్చడం చేయలేమా మనం? ఆ మాత్రం చేయలేమా భగవంతుడి గురించి? మరి ఏం ప్రేమ ఉంది మనకి భగవంతుడి పట్ల? ఆలోచించండి నిజంగా. అసలు భగవంతుడి మీద భగవంతుడి పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఫస్ట్ జీవ దయ అనేది ఉండాలి, వేరే జీవుల పట్ల అనేది జాలి అనేది ఉండాలి, కంపాషన్ అనేది ఉండాలి, అంతే కదా. భగవంతుడు ఫస్ట్ అది మన దగ్గర నుంచి ఆశిస్తాడు. తర్వాత హ్యూమిలిటీ అంటే వినయం ఉండాలి. ఇలా భక్తుల లక్షణాలు చాలా ఉన్నాయి కదా, అవన్నిటిని అలవర్చి చేసుకోవాలి. సింపుల్గా మనం చాంటింగ్ ఒకటి చేసుకుంటే కాదు, అక్కడ ఏమీ లాభం లేదు కదా. ఎందుకంటే చాంటింగ్తో పాటు ఒక రకంగా వేరే రకంగా రకరకాల పాపాలు జరుగుతున్నాయి మన వల్ల కదా. సో అందుకని ఏంటంటే,
ఆరు విషయాలు కంట్రోల్ చేసుకోవాలి మన శరీరంలో. రూప గోస్వామి గారు చెప్పారు. నెక్స్ట్ వీక్ చూద్దాం 6 విషయాలు ఏంటనేది. ఫస్ట్ టంగ్ అని చెప్పాను, నాలికని చేసుకోవాలి. తర్వాత వరుసగా వస్తాయి, నేను ఆ, తర్వాత మాట్లాడదాం మరి ఇంకా. సో ఇక్కడితో ఆపుతాం. ఇంకా మనం మళ్ళీ కలుద్దాము. హరే కృష్ణ. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా? హరి బోల్.